చిరంజీవి. Sir, 1 minute, sir. 1 minute, we will starting, sir. Yes, sir. So, good evening, everyone. Good evening to all the business partners. So, welcome to this today's amazing session on skill set. And in our business, we require two things that are very important. One is mindset, and second is skill set. So, already I think everybody know why we are doing this industry of business. And today we are going to learn ee roju manam business ni ela cheyali and business చేసేటప్పుడు and today's takeovers are you will clearly understand do's and don'ts of doing the business, and you will learn all the fundamentals of reaching the people and basic skills, everything. And today we have a great people to get to give the complete information and knowledge, and today we are going to experience a very good amazing session. So let us, without any delay, so let us start our session, and we welcome so by our Pearl executive, so Mr. Arjun Veera sir. So welcome sir, and so over to you. Yes, thank you Balaji, thank you for welcoming. So very good evening andi, very good evening for everybody ఎవరైతే ఈ రోజు కాల్ జాయిన్ అయ్యారో. So I'm very amazed and excited for today's session because skill set, today we are going to discuss about skill set. ఈ బిజినెస్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలా మంది అంటారు స్కిల్ ఇంపార్టెంటా విల్ ఇంపార్టెంటా టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్. సో ఫస్ట్ ఇట్ ఈస్ విల్. ఓకే, విల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విల్ అంటే ఏంటంటే ఒక చెయ్యాలనే తపన, కసి, పట్టుదల. ఓకే, మరి ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ స్టోరీ. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శరత్, కెన్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్? Or let me ask some new person. Yeah. If ఎవరు ఇక్కడ వీడియో అందరూ ఆఫ్ చేసుకున్నారు, వీడియో ఎవరైనా కొత్తగా ఆన్ చేసుకున్న వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. గోపాల్ అడుగుదాం. గోపాల్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్. గోపాల్, కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? ఓకే, గోపాల్, గోపాల్, ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? yes sir. గోపాల్, నీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలి అంటే, ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలి అంటే మనకు అన్నిటికంటే ఉండాల్సిన వాట్ డూ వి యాక్చువల్లీ రిక్వైర్డ్, ఏం కావాలి మన మౌంటైన్ క్లైమ్ చేయాలంటే? మనం ముందుగా విల్ పవర్ ఉండాలి సార్. అంటే ఎక్కడం కోసం ముందు దాని థాట్ రావాలి, దానికోసం అసలు ఎందుకు ఎక్కాలనుకుంటున్నాం అన్న ఆలోచన ఉండాలి మనకి. ఓకే, సో ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయి ఉండాలి ఫస్ట్. అది ఎక్కిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయి ఉండి మనం కూడా ఎక్కాలనుకోవటం ఫస్ట్ థాట్ సార్. ఓకే, సో ఆ తర్వాత దానికి కావాల్సింది ఏమేమి కావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలన్నది బై వేలో. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్. సో గోపాల్ ఏం చెప్తున్నా అంటే, మనం ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలంటే మనకు పట్టుదల ఉండాలి, తపన ఉండాలి. ఎవరైనా ఆల్రెడీ అది క్లైమ్ చేసిన ఒక పర్సన్ మనకు గైడ్ ఆర్ మెంటర్ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ గోపాల్. So we will have a same question for somebody else who want to answer. They can raise their hand. If you want to climb a mountain, ikkada we have Shobha garu from Zairabad. Video on cheskunna vallaki maatrame nenu chance istunnanu. Ma'am, please. Very good evening sir. Yes ma'am. So oka mountain climb cheyalante mana daggara what do we actually require to climb a mountain? Definitely will power undali sir. Nenu type chesi chat lo chesaka akkada chepparu. ఫస్ట్ నేను విల్ పవర్ అని టైప్ చేశాను సార్. ఓకే, వెరీ గుడ్. యు హావ్ టైప్డ్, యా. విల్ పవర్ ఉండాలి సార్, కాన్ఫిడెన్స్ ఉండాలి మనపైన మనకి. ఓకే, అంటే రీచ్ అవుతాం అనే కాన్ఫిడెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి సార్. దెన్ ఓన్లీ వి కెన్ రీచ్ దేర్. yes. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాడీ సపోర్ట్ చేస్తుంది సార్. మన థాట్ ఫస్ట్ మనం రీచ్ చేస్తుంది, నెక్స్ట్ బాడీ సపోర్ట్ చేస్తుంది సార్ దానికి. కరెక్ట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు ఇక్కడ మనం చూస్తే వీ హ్యావ్ వండర్ఫుల్ ఆన్సర్స్. చాలా మంది విల్ పవర్ ఉండాలి, మెంటల్ ప్రిపరేషన్ ఇస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా ఎవరైనా ఆన్సర్ చేస్తారా? సో ఐ వాంట్ టు ఆన్సర్ దిస్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మౌంటైన్ ఉండాలి. ఓకే, సో మనం మౌంటైన్ క్లైమ్ చేయాలి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అక్కడ మౌంటైన్ ఉండాలి. దాని తర్వాత
we will get lot of like willpower important, మనకి డెడికేషన్ ఇంపార్టెంట్, ట్రైనింగ్ ఇంపార్టెంట్, ఓకే మనకు ఒక మెంటర్ ఇంపార్టెంట్, తర్వాత మనకు షూస్ ఇంపార్టెంట్, వాటర్ ఇంపార్టెంట్. చాలా మంది చెప్తారు సార్ మన దగ్గర ట్రాక్ సూట్ ఉండాలి, షూస్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, మధ్యలో తినడానికి ఫుడ్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అక్కడ మౌంటైన్ ఉండడం ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే లైఫ్ లో కూడా మనకి బిజినెస్ మనం స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యే ప్రాసెస్ లో ఓకే అసలు మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన చేతిలో ఒక ఆపర్చునిటీ ఆర్ మనకు మన పర్పస్ క్లియర్గా ఉండాలి, ఎందుకు సక్సెస్ అవుతున్నాం అని చెప్పి. దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ మౌంటైన్. ఓకే సో ఎప్పుడైతే అది ఉందో, చాలా మంది నేను చూస్తుంటాను లైఫ్ లో సక్సెస్ అయ్యేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే అబ్దుల్ కలాం సక్సెస్ అవ్వడానికి తన దగ్గర మంచి పేరెంటల్ సపోర్ట్ లేదు, మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదా చుట్టుపక్కల ఎటువంటి సపోర్ట్ లేదు. బట్ హీ హ్యాస్ ఎ డెడికేషన్ ఆర్ దట్ కమిట్మెంట్, హీ బికేమ్ సక్సెస్ఫుల్. అదే ఇందాక మీరు అన్న విల్ పవర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ దాన్నే మీ మౌంటైన్ అంటారు, మీ కమిట్మెంట్. ఓకే సో ఐడెంటిఫై యువర్ మౌంటైన్. నెక్స్ట్ దాని తర్వాత మనకు సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన స్కిల్ సెట్. ఎస్ అఫ్ కోర్స్ విల్ ఈస్ ఇంపార్టెంట్, అండ్ విల్ ఉన్న ప్రతి ఒక్కడు సక్సెస్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. కానీ దాని తర్వాత అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ మనకు వచ్చేది ఏంటంటే స్కిల్ సెట్. అవుట్ స్కిల్ సెట్ ఈస్ వెరీ 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 సింపుల్. చాలా మంది స్కిల్స్ లో కష్టపడుతుంటారు, కానీ స్కిల్ సెట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఈ రోజు వీ హ్యావ్ ఆల్ ద రూబీ ఎగ్జిక్యూటివ్స్ హియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, దే ఆర్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద బిజినెస్. ఈ రోజు చాలా వండర్ఫుల్ డిస్కషన్ సెషన్ మనం చేద్దాం. సో ఖచ్చితంగా కొన్ని స్కిల్ సెట్ గురించి నేర్చుకుందాం. ఏంటి స్కిల్ సెట్ అంటే అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేదే స్కిల్ సెట్. అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు బైసికల్ వీ డోంట్ నో హౌ టు రైడ్ ఎ బైసికల్ చిన్నప్పుడు, కానీ ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది బైసికల్ నడపడం. కార్ డ్రైవింగ్ రాదు, కానీ ప్రాక్టీస్ చేస్తే వీ క్యాన్ డ్రైవ్. దట్ ఈస్ కాల్డ్ స్కిల్ సెట్, రైట్? ఇక్కడ ఎవరికైనా కుకింగ్ ఎక్స్పీరియన్స్, రూపేష్ ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైనా కిచెన్ లోకి వెళ్ళి నువ్వు పూణేలో జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైనా దోశ వేయడానికి ట్రై చేసావా? లేకుంటే మీ మదర్ ఇంట్లో దోశ వేసేటప్పుడు హెల్ప్ చేసావా వెళ్ళి? నువ్వు దోశ వేస్తే దోశ వచ్చిందా, ఇడ్లీ అయిందా? కదా. ఓకే ఫస్ట్ టైం మనం ట్రై చేస్తే అది రాదు, బట్ మన మదర్ చాలా ఈజీగా వేసేస్తుంది కదా. అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వస్తుంది. మనం ఎక్కడన్నా రోడ్డు పైన నూడిల్స్ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నూడిల్స్ ని పైకి కిందికి ఇలా ఇసిరేస్తుంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది, మనం తినడానికంటే వాడు చేసేది ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటాం. ఓకే ఇలా పైకి తిప్పేస్తుంటాడు ప్యాన్ ని. అదే మనం చేస్తే మన నెత్తి మీద పడొచ్చది. ఓకే ఫస్ట్ టైం చేసినప్పుడు, రైట్? సో స్కిల్ ఈస్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ గెట్ ఈస్ కాల్డ్ స్కిల్ సెట్. ఓకే ఫస్ట్ టైం ఖచ్చితంగా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ అవుతాం. సో ఈ రోజు మనం ఆ స్కిల్ సెట్ ఏంటి, మనం స్కిల్ సెట్ లో స్టార్టింగ్ చేసే మిస్టేక్స్ ఏంటి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మనం వీడియో గేమ్ ఈరోజు మార్నింగ్ మన ప్రేమ్ సార్ చెప్పినట్టు మన నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ వైవర్ బిజినెస్ ఇస్ లైక్ ఏ గేమ్. ఓకే ఈ గేమ్ లో చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తుంటాం, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ స్కిల్స్ ని మనం మాస్టర్ అవుతాం. ఎప్పుడైతే మనం మాస్టర్ అవుతామో ఈ బిజినెస్ లో వీక్లీ 2.5 ఈజ్ నథింగ్ ఇఫ్ యు ఆర్ ఎ మాస్టర్ ఇన్ దిస్ స్కిల్ సెట్. ఓకే సో యా చాలా మంది there are many people who are masters in skills but they don't have will. but 100% ఫస్ట్ ప్రయారిటీ మనకు విల్ పవర్ ఉండాలి, తర్వాత ఖచ్చితంగా స్కిల్ సెట్ కూడా ఉండాలి. సో ఈ రోజు మనం ఐ నో ఎవ్రీబడి ఈ రోజు కాల్లో ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ కాన్షియస్ పీపుల్, సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిన వాళ్ళు. సో మరి డిసైడ్ అయిన తర్వాత స్కిల్ సెట్ గురించి మనం డెఫినెట్లీ వి విల్ లెర్న్ టుడే. చిరంజీవి యూ టెల్ మీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్కిల్ సెట్, వాట్ ఈస్ దట్ ఫస్ట్ స్కిల్ సెట్ ఎవ్రీబడి రిక్వైర్? సార్ ఫస్ట్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నన్ను అడిగితే ప్రాస్పెక్టింగ్ సార్. అంటే మనం ఎవరికి ప్లాన్ చెప్పాలి అని లిస్ట్ రాసుకొని అది ప్రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. అంటే ముందే మనం బిజినెస్ లోకి వస్తాం కదా, వచ్చిన తర్వాత నాకు చాలా ఎక్సైటెడ్ ఉండేది. మోస్ట్లీ ఏదైనా థింగ్ తెలిస్తే ఎక్సైటెడ్ వేరే వాళ్ళకి చెప్పకుండా అసలు ఉండేవాడిని కాదు. కాబట్టి అలాగే ఇక్కడ కూడా చాలా మంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఎవరికి ప్లాన్ ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ప్రాస్పెక్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెలెక్ట్ ఈ రోజు మనము చాలా ఇంటరాక్టివ్ సెషన్స్ చేద్దామండి. ఇట్స్ నాట్ మనము డిస్కషన్ సెషన్ చేద్దాం, అంటే ఒక థియరీ సెషన్ లాగా కాకుండా. ఈ రోజు మన అచీవర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితోనే వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకుండా ఎలా మనల్ని మనం బెటర్ చేసుకుందాం. నెక్స్ట్ 1 hour బీ ప్రిపేర్డ్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ఈ రోజు మనకు ఈ స్కిల్ గురించి చెప్తున్న పర్సన్ ఫస్ట్ ఆ మిస్టేక్ చేశాడు. ఓకే మనకు చిరంజీవి అంటే టీచర్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎన్నిసార్లు ట్రై చేసింటామో అన్నిసార్లు టీచర్ ఫెయిల్ అయింటాడు.
అంటే టీచర్ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ దాన్ ద నెంబర్ ఆఫ్ ట్రై వి డూ, రైట్? సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైక్ థామస్ అల్వా ఎడిసన్ 1000 times ఫెయిల్ అయితే హీ ఫౌండ్ వన్ వే టు వన్ రైట్ వే. సో ఈ 1000 ways మనం చేయకుంటే ఆటోమేటిక్గా మనం రైట్ వే చేస్తున్నాం. సో ఈ బిజినెస్ లో 7 skills ఉంటాయండి. 7 skills ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఈస్ కాల్డ్ ప్రాస్పెక్టింగ్ ఆర్ లిస్ట్ మేకింగ్ స్కిల్. ఓకే, ఈ స్కిల్ గురించి మనం మాట్లాడదాం. ఈ రోజు మనతో చిరంజీవి ఈ పాయింట్ చెప్తున్నాడు. ఇది ఎన్నో మిస్టేక్ చేసి ఈ రోజు చిరంజీవి, వాట్ ఈస్ యువర్ దిస్ వీక్ ఇన్కమ్, లాస్ట్ వీక్ ఇన్కమ్? అందరూ క్లాప్ కొట్టడానికి రెడీగా ఉండండి, కంగ్రాచులేట్ చేయడానికి రెడీగా ఉండండి. ఎస్, వాట్ ఈస్ యువర్ ఇన్కమ్? 41,750 rupees, sir. ఎందుకంత బాధగా చెప్తున్నావు చిరంజీవి? ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ యూ. 41,000 నీకు వస్తే మేమందరం నవ్వుతున్నావు, చాలా బాధగా చెప్తున్నావు. అది కామన్ అయిపోయిందా? ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో లిస్ట్ మేకింగ్ లో నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి చిరంజీవి? సార్ నేను చేసినట్టు అంత మిస్టేక్ సార్ నా బిజినెస్. సో ఐ నీడ్ టు సెల్. ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా సార్. యాక్చువల్ గా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు బేసిక్ గా స్కిల్స్ కానీ ఇవన్నీ కానీ తెలియదు. ఫస్ట్ నేను అసలు వినలేదు. సో నాకు గుర్తుంది స్టార్టింగ్ అంటే మీరు చెప్పినప్పుడు ఈ బిజినెస్ లో ఫస్ట్ ఒక వెల్కమ్ మీట్ లాంటిది ఒక మీట్ ఉంటుంది అని చెప్తే కూడా నేను అటెండ్ కాలేదు. నాకు ఇంకా బాగా గుర్తుంది. సో నేను చెప్పిన ఒక క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండింది. సో నాకు బయట ఉండేది కాస్త. సో అక్కడ ఏంటి అంటే మెయిన్ గా మీకు ఏం కావాలి, సేల్స్ కావాలి కదా, నేను సేల్స్ తీసుకొస్తా అంతే. చిరంజీవి, మేక్ షూర్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ ఇంటర్నెట్. చిరంజీవి, యువర్ ఇంటర్నెట్ ఇస్ నాట్ కనెక్టెడ్. సార్ వినిపిస్తుంది? వినిపిస్తుంది. నీ వీడియో స్ట్రక్ అవుతుంది. నౌ ఇట్ ఇస్ ఓకే, నౌ ఇట్ ఇస్ ఓకే. నా సైడ్ నుంచి సో అదే సార్, అంటే నాకు నా వీడియో స్టాప్ చేస్తారా? ఓకే ఓకే సార్, బెటర్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? క్లియర్ వినపడుతుంది, క్లియర్. ఎస్ ఎస్ సార్. సో నా స్టార్టింగ్ నేను చేస్తున్న మిస్టేక్స్ అదే సార్. ఫస్ట్ వెల్కమ్ మీటింగ్ అటెండ్ కాకపోవడం. సో దాని తర్వాత నేను చాలా మందికి ఇక్కడ చెప్పాలనుకుంటా సార్. నా ఎగ్జాంపుల్ మీరు అందరు క్లాస్ కొట్టడానికి కూడా రెడీగా ఉండండి. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీకే ఆల్మోస్ట్ 5 to 7 people స్టార్ట్ చేస్తారు. నాకు గుర్తుండి 7 people స్టార్ట్ చేస్తారు నా ఫస్ట్ వీకే. ఓకే, సో ఒకసారి అందరు క్లాస్ కూడా కొట్టొచ్చు డిజిటల్ వరల్డ్ లో. కానీ నా నెక్స్ట్ 3 months ఇన్కమ్ అనేది 0 లా ఉందండి ఈ బిజినెస్ లో. అది కూడా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను అంత స్కిల్స్ లేకుండా చేస్తాను సార్ బిజినెస్. సో లిస్ట్ బిల్డింగ్ అన్నప్పుడు నేను అసలు లిస్ట్ రాయలేదు. ఫస్ట్ బుక్ పెట్టలేదు, వెల్కమ్ కాల్ అటెండ్ కాలేదు, లిస్ట్ అస్సలు రాయలేదు. నేను నాకు తెలిసిన ఒక 5-6 మంది ఫ్రెండ్స్ కి కాల్ చేసి జస్ట్ నా ఫ్రెండ్స్ కి బిజినెస్ అని కూడా చెప్పలేదు. నా అకౌంట్ లోకి, అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నా అకౌంట్ లోకి 24,000 rupees పంపి అంతే, ఇంకా బిజినెస్ కూడా వద్దు. ఇంకొంతమందికి కాల్ చేసి ఇలా చేస్తారు సార్. నేను చాలా పెద్ద మిస్టేక్స్ చేసిందంటే లిస్ట్ రాయకపోవడం అండ్ బుక్ పెట్టకపోవడం, వెల్కమ్ మీట్ అటెండ్ కాకపోవడం. ఎస్, సో ఈ రోజు మనం మిస్టేక్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. సో అందు గురించే నేను ఈ రోజు ఐ ఆస్క్డ్ చిరంజీవి, సో వాట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్? సో లిస్ట్ మేకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ఈ రోజు మనకు ప్రేమ్ సార్ ఈరోజు మార్నింగ్ కూడా 150 members ఆఫ్ లిస్ట్ మనం కంపల్సరీ పెన్ అండ్ పేపర్ లో, లైక్ సపరేట్ బుక్. ఇట్స్ నాట్ లైక్ ఏదో రఫ్ పేపర్ తీసుకొని రాయడం కాదండి. మనం మన ఫోన్ ఓపెన్ చేసి, మన ఫేస్బుక్ ఓపెన్ చేసి, ఒకసారి మన మైండ్ ఓపెన్ చేసి ఒక 2 hours 3 hours ఎవరితో డిస్టర్బెన్స్ లేని ఒక ప్లేస్ లో కూర్చొని ఒక బుక్, దిస్ ఈస్ కాల్డ్ లిస్ట్ ఆఫ్ డైమండ్స్. ఓకే, ఈ బుక్ లో మీరు ఎవరి పేరు అయితే రాస్తారో వాడు డైమండ్ అవుతాడు. జస్ట్ ఇమాజిన్, ఈరోజు ప్రేమ్ సార్ డైలీలో యూనో బాలాజీ అనే పేరుంటే బాలాజీ డైమండ్ అవుతాడు. ప్రేమ్ సార్ బుక్ లో చిరంజీవి అనే పేరు ఉంటే చిరంజీవి డైమండ్ అవుతాడు. ఓకే, సో అంత గొప్ప కెపాసిటీ మీకుంది, మీ చేతిలో ఉంది. ఓకే, సో ఆ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా, డోంట్ ప్రీజడ్జ్, లెట్స్ మేక్ 150 members లిస్ట్. చాలా మంది గాల్లో రాసేసుకుంటారు. రాజేష్ ఉన్నాడు, నరేష్ ఉన్నాడు, బాలాజీ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, ఒక 4-5 names రాసేసుకుంటారు. ఆ 4-5 names కి ఇన్విటేషన్ చేసేస్తారు. దాని తర్వాత నా లిస్ట్ అయిపోయింది, నాకు ఎవడు వినట్లేదు నా మాట అంటారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, 150 members. నాకు స్టార్టింగ్ కూడా సార్ 1 point యాడ్ చేయాలనుకున్నా సార్. నా స్టార్టింగ్ లో నాకున్న మైండ్ సెట్ ఏంటంటే రైట్ లో కొన్ని, లెఫ్ట్ లో కొన్ని స్టార్ట్అప్ చేపిస్తే వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నేను హ్యాపీగా పడుకోవచ్చు, నా అకౌంట్ లోకి డబ్బులు పడుతూనే ఉంటాయి అనుకున్నా సార్. దిస్ వాస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ నేను స్టార్టింగ్ చేసింది.
ఓకే అంటే నా మైండ్ అదంటే లిస్ట్ అంటే లిస్ట్ రాయడం 150 ఎందుకు, వాడు ఉన్నాడు నా ఫ్రెండ్ గాడు వాడిని పట్టుకున్నాం, వీణు పట్టుకున్నాం, వాళ్ళిద్దరు రైట్ లేద్దాం లెఫ్ట్ లేద్దాం, జాయిన్ చేయించుకుంటా పోతుంటారు. ఇది చాలా మందికి ఉంటది ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే పట్టుకోవాలి, కట్టియాలి, ఎక్కాలి, దుంకాలి, తిరగాలి, ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇది కట్టించేది, ఎక్కేది, దుంకే బిజినెస్ కాదు ఇది. ఇట్స్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిజినెస్. ఓకే, ఇట్స్ అ మైక్రో ఫ్రాంచైజింగ్ బిజినెస్. ఓకే, ఎన్ని ఫ్రాంచైజీలు నీ ఆర్గనైజేషన్ లో ఉంటే ఈ రోజు ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఏ షాప్. ఓకే, సో లిస్ట్ మేకింగ్ షుడ్ బి వెరీ వెరీ బ్రాడ్ పర్సెప్షన్. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి లిస్ట్ రాసేసి ఆ లిస్ట్ ని పక్కన పడేస్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే యాక్టివ్ క్యాండిడేట్ లిస్ట్ అంటారు దాన్ని. ఎవ్రీ డే మీరు బయటికి వెళ్తున్నప్పుడు, మేబీ మీ అపార్ట్మెంట్ గ్యాదరింగ్ లేదా మీరు యునో యూ గో అవుట్ సైడ్, చాలా మంది యునో అసలు ఆ లిస్ట్ ని ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక్క నేమ్ కానీ ఒక 2 పేర్లు కానీ ఎవ్రీ డే యాడ్ చేస్తూ ఉండాలి ఆ లిస్ట్ లో. ఓకే, యూ షుడ్ హ్యావ్ దట్ ఫోకస్. ఈ రోజు ఒక పర్సన్ ని మీరు చూస్తే అతని దగ్గర ఖచ్చితంగా అతనికి హెల్త్ అన్న అవసరం ఉంటుంది లేదా వెల్త్ అన్న అవసరం ఉంటుంది. ఈ 2 అవసరం లేని పర్సన్స్ లిస్ట్ రాయమంటే ఎవరైనా రాస్తారా? ఒకసారి రివర్స్ లో రాద్దాం. ఓకే, రివర్స్ లో హెల్త్, డబ్బులు అండ్ యునో హెల్త్ అండ్ వెల్త్, మనీ అండ్ వెల్త్, ఈ అవసరం లేని పర్సన్స్ లిస్ట్ రాయమంటే ఒక్కడన్నా వస్తాడా మీ లిస్ట్ లో? ఒక్కడన్నా లిస్ట్ లో ఉంటాడా? నో, ఎవ్రీబడి నీడ్స్ హెల్త్ అండ్ వెల్త్, రైట్? సో అలాంటప్పుడు మీకు తెలిసిన ప్రతి ఒక్కరు 150 మెంబర్స్ లిస్ట్ రాయాలి. ఆ లిస్ట్ లోంచి తర్వాత ఎలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఇంకో చాలా పెద్ద జోక్ ఉంటుంది. నేను చేసిన మిస్టేక్ చెప్తాను. నేను ఏమనుకున్నానంటే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, జాబ్ రాకుండా ఖాళీగా ఉన్నాడు, సో వాడికి ఆపర్చునిటీ కరెక్ట్ అని మనం ఫస్ట్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. సార్ నా ఫ్రెండ్ ఖాళీగా ఉన్నాడు, వానికి ఆపర్చునిటీ ఇద్దాం. లేదా యూనో ఒకరికి డబ్బులు చాలా అవసరం ఉన్నాయి, వాడు చాలా అప్పుల్లో ఉన్నాడు, సో వాడికి ఆపర్చునిటీ కరెక్ట్. మనం ఎలా ప్రిజెక్ట్ చేస్తామంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవడైతే మన చుట్టుపక్కల ఉన్న పనికి రాని వాళ్ళు ఉంటారో ఫస్ట్ వాళ్ళని లిస్ట్ లో పెడతాం. నో, మన లిస్ట్ లో అందరికంటే పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక టీమ్ కెప్టెన్, ఇక్కడ శరత్ ఒక టీమ్ కెప్టెన్ అనుకుందాం. శరత్, మన ఇద్దరం టీమ్ కెప్టెన్స్. నువ్వు ఒక టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఒక టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ టీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అస్సలు బ్యాటింగ్ రానివని నా టీమ్ లో సెలెక్ట్ చేసుకుంటున్నా, నాకంటే బాగా బ్యాటింగ్ చేసేవారు నా టీమ్ లో పెట్టుకుంటా. మీకంటే బాగా ఆడేవాడు, నాకంటే బ్యాటింగ్ బాగా వచ్చిన, నాకంటే బౌలింగ్ బాగా వచ్చిన, నాకంటే ఫీల్డింగ్ అన్ని బాగా వచ్చిన నా టీమ్ లో పెట్టుకుంటా. సో దట్ నా టీమ్ స్ట్రాంగ్ అవుతుంది కదా. సో నీ పర్సెప్షన్ కూడా ఏముంటది, నీకంటే బెటర్ పీపుల్ నీ టీమ్ లో రావాలనుకుంటావు కదా. అవును, డెఫినెట్లీ. ఇన్ ద సేమ్ వే నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేసేవాడు, నీ కంపెనీలో ఒక 10 మంది ఎంప్లాయీస్ కంపల్సరీ కావాలి. ఆ 10 మంది ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, నెలకు ₹1,00,000 జీతం ఇద్దాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఖాళీగా తిరుగుతుంటాడు, వానికి ఇస్తావా? లేదంటే పొటెన్షియల్ క్యాండిడేట్ ఇస్తావా? అంటే మనకి యాక్చువల్లీ 2 lakhs ఇవ్వచ్చు, కానీ మనం 1 lakh ఇచ్చి అట్లాంటి పొటెన్షియల్ పర్సన్ పెట్టుకుంటామా? ఎక్కువ సార్. అంటే వాడితో 10 లక్షలు బిజినెస్ చేసేవాడిని తీసుకొచ్చే ₹1,00,000 ఇస్తామండి. ఎగ్జాక్ట్ కదా. అంటే మనకంటే బెటర్ పీపుల్ మన ఆర్గనైజేషన్ లో కావాలి అనుకుంటాం. మరి అలాంటప్పుడు ఈ బిజినెస్ కూడా అంతే అండి. రైట్ లో ఒక 10 మందిని, లెఫ్ట్ లో ఒక 10 మంది స్ట్రాంగ్ పీపుల్ నెలకు ₹1,00,000 సంపాదించగలిగితే మీ ఐడి సీలింగ్ లో ఉంటుంది. ఒక 10 people in the right, 10 people in the left who are earning ₹1,00,000 every month, your ID will be under ceiling. మనం ఏం చేస్తామంటే యూనో అస్సలు గుడ్ ఫర్ నథింగ్ పీపుల్ ని మనం ఆర్గనైజేషన్ లో ఎక్కువ సెలెక్ట్ చేస్తాం. నో, ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వండి. అంటే నేను రిజెక్ట్ చేయమని చెప్పట్లేదు, మరి ఎందుకు క్వాలిటీ పీపుల్ ని ఫస్ట్ రిజెక్ట్ చేస్తున్నా? వీడి ఈ మాట వినండి, వీడి ఆపర్చునిటీ తీసుకోవడానికి మీరు అనుకోకండి. ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ కాన్షియస్ ఉన్నారో, ఎవడైతే ఆకలి ఉన్నాడో వాడే ఆల్రెడీ 50,000, 70,000, ₹1,00,000 నెలకు సంపాదిస్తుంది. కానీ వానికి అక్కడ ఆ రోడ్డు ఎండ్ వచ్చేసి ఉంటుంది, డెడ్ ఎండ్. వాడు ఒక ఏరియాలో వెళ్తుంటే వాడికి డెడ్ ఎండ్ చూపించేస్తున్నాడు. అటువంటి వానికి మీరు ఇండస్ట్రీ ఆపర్చునిటీ ఇస్తే దెన్ వాడు ఆలోచిస్తుంటాడు, అరే 1,00,000తో నా లైఫ్ ఆగిపోయింది ఏంటి, నేను 2 లక్షలు సంపాదించే స్కోప్ నాకు లేదా, 3 లక్షలు సంపాదించే స్కోప్ నాకు లేదా? లేదు కాబట్టే 30, 35, 40 years జాబ్ చేస్తూ, అంటే వాడు 25 years లో జాబ్ చేస్తూ 35 years వచ్చింటారు, లేదా 40 years వచ్చింటారు. మహా అంటే నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది, అంతా కష్టపడి. ఇక్కడ డెడ్ ఎండ్ పడిందని చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్లి ఏదో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, సో వాళ్ళు నెలకు 10 లక్షల గురించి ఆలోచిస్తారు, నెలకు 2 లక్షల గురించి ఆలోచిస్తారు. ఆల్వేస్ గో ఫర్ సీరియస్ పీపుల్.
లైక్ ఇది చూసుకోండి, 25+ సీరియస్ పీపుల్, మ్యారీడ్. ఎందుకు మ్యారీడ్ అంటే ఖచ్చితంగా వానికి ఒక బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. లీడర్కి ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన లీడర్స్ మీ బిజినెస్. రెస్పాన్సిబిలిటీ ఎందుకు 25 బిలో సెలెక్ట్ చేసుకోవద్దంటే పెద్దగా అంటారంటే చాలా మంది రెస్పాన్సిబిలిటీ ఉండరు అని. అట్లనే అందరూ ఉంటారని కాదు. ఈ రోజు మన ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి రూబీ ఎగ్జిక్యూటివ్ మోర్ రెస్పాన్సిబుల్ పర్సన్. అందరూ 23-24 ఇయర్స్. ఓకే, బట్ ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ గ్లాన్స్. మోర్ కామన్ ఏరియా 25 to 55. సో ఇది మనం చూసుకోవాల్సిన మేజర్ థింగ్. అంటే సెలెక్టింగ్ ద పీపుల్, సీరియస్ 25+ మ్యారీడ్ పీపుల్. అండ్ దాని తర్వాత డెసిషన్ మేకర్స్. కొందరు ఉంటారు మొత్తం ఆపర్చునిటీ విని, సార్ నేను నా వైఫ్ పర్మిషన్ తీసుకొని నా వైఫ్ చెప్తే నేను స్టార్ట్ చేస్తాను అంటాడు. తప్పు కాదు, నేను కూడా నా వైఫ్ని అడిగే స్టార్ట్ చేస్తాను. కానీ అలాంటప్పుడు మీ వైఫ్ కూడా ఆపర్చునిటీ వినాలి. ఒకవేళ మనకంటే మన వైఫ్ నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తుంటే షీఈ్ అ వెరీ గుడ్ డెసిషన్ మేకర్. ఇంట్లో రోజు పొద్దు నుంచి రాత్రి వరకు సీరియల్ చూసుకుంటూ బిజినెస్ గురించి మనీ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు ఒకరి సలహా తీసుకుంటున్నావు అంటే వాట్ ఈస్ ద థింగ్? అలాంటప్పుడు నువ్వు ఆపర్చునిటీ వాళ్ళ వైఫ్కే చెప్పాలి. ఆల్వేస్ రిమెంబర్, డెసిషన్ మేకర్ ఎవరు? ఓకే, సో ఆల్వేస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని కూర్చోబెట్టి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. బికాస్ డెసిషన్ మేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ ద ఏరియా మనం లిస్ట్ బిల్డింగ్. అండ్ సునీల్, ఈ ఏరియాలో మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా? ఎవరైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉన్నారా ఈ ఏరియాలో? చేసే మిస్టేక్స్ ఏంటి లిస్ట్ బిల్డింగ్ లో? లిస్ట్ బిల్డింగ్ యూనో, లిస్ట్ బిల్డింగ్ అంటే అసలు డైరీలో రాయడం ఎందుకు? డైరెక్ట్ గా నాకు అందరూ గుర్తుంటారు. నేను రోజు కలుస్తూనే ఉన్నాను కదా సార్. నా ఫోన్ లో ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా, మళ్ళీ సపరేట్ రాయడం ఎందుకు సునీల్? ఎక్సెల్ షీట్ ఇవన్నీ అవసరమా? అవసరమా? అదే నువ్వు ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ ఇన్వెస్ట్ చెప్పి ఇంత పెద్ద యూనో లాగ్ బుక్స్ తీసుకొచ్చి కొనుక్కొని పెట్టుకుంటావు. నువ్వు ఒక 10 లక్షలు పెట్టి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి, ఒక కస్టమర్ లోపలికి వస్తే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇంత పెద్ద బుక్ పెడతావు. వచ్చి పోయే వాళ్ళ లిస్ట్ రాయడం కోసం వాచ్మెన్ దగ్గర ఉంటుంది అది. అంటే నువ్వు 10 లక్షలు పెట్టినప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నావు. 10 లక్షలు నెలకు సంపాదించే బిజినెస్ లో మరి నువ్వు ఒక బుక్ పెట్టడానికి ఎందుకు అబ్బా ఆలోచిస్తున్నావు? చాలా మంది చేసే మిస్టేక్ కదా. ఎస్, ఆ లిస్ట్ పెరుగుతూనే ఉండాలండి, పెరుగుతూనే ఉండాలి. ఎంత ఆ లిస్ట్ పెరుగుతుంటే మీరంతా పొటెన్షియల్ అవుతారు. అండ్ యా, సో నెక్స్ట్ అండ్ సునీల్, ఇప్పుడు లిస్ట్ బిల్డింగ్, ఇన్విటేషన్ అంటే మనం లిస్ట్ బిల్డింగ్ అండ్ ప్రాస్పెక్టింగ్ అనేది మన చేతిలో పని. ఇప్పటి వరకు మనం థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ కాం. అంటే నెట్ ప్రాక్టీస్ లాగా మనం మ్యాచ్ ఆడుతుంటే ఎవరికి తెలియదు. మన రూమ్ లో మనం తలుపులు వేసుకుని బుక్ లో రాసుకుంటుంటాం. కానీ యాక్చువల్ గేమ్ ఎప్పుడు మొదలవుతుంది అంటే మనం ఇన్విటేషన్ చేసినప్పుడు మొదలవుతుంది. కరెక్టేనా? అప్పుడు మనం వేరే థర్డ్ పార్టీ పర్సన్ తో మనం ఫోన్ మాట్లాడతాం. ఇది చాలా చాలా ఫోకస్డ్ అండి. ఈ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నమాట. సునీల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. సునీల్, వాట్ ఈస్ యువర్ దిస్ వీక్ లాస్ట్ వీక్ ఇన్కమ్? 41,000 సార్. ఎంత? 41,000. 41,000. కంగ్రాచులేషన్స్. ఎస్, సో సునీల్ ఒక ఏం చేస్తాడో స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేద్దాం. నేను సునీల్ కి కాల్ చేస్తున్న ఆపర్చునిటీ గురించి. హలో, హాయ్ సునీల్, ఎలా ఉన్నావు? బాగున్నా అర్జున్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సునీల్. సునీల్, అది రీసెంట్ గా ఈ రోజు అది మూవీ వీవ్ సినిమా రిలీజ్ అయింది, చూసావా ప్రైమ్ లో? లేదా అర్జున్, వేరే బిజీలో ఉన్నాను, చూడలేదు ఇంకా. బిజీగా ఉన్నావు? నాకు ఏం చేస్తావంటే ఆ ప్రైమ్ ఐడి పాస్వర్డ్ ఇస్తావా సునీల్? కొంచెం నేను కూడా చూస్తాను. అవునా? ఏం మీ దగ్గర లేదా? నా దగ్గర లేదు కాబట్టి కదా నేను అడిగింది. అవునా సరే, నా దగ్గర లేదు, నేను కనుక్కుంటాను నా ఫ్రెండ్ ని, కనుక్కొని నేను అరేంజ్ చేస్తాను మీకు పక్క. ఓకే ఓకే. ఏ సినిమా లేనట్టున్నాయి కదా సార్ చూడడానికి అసలు? అదే ఈ రోజు నిన్నే వచ్చింది, చాలా రోజుల తర్వాత కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. సో అంతా ఎగ్జైట్ గా ఉన్నారు, కానీ నాకు కొంచెం వర్క్ ఉంటే నేను చూడలే. నువ్వు బాగా ఫ్రీ ఉన్నట్టున్నావు, సో పంపిస్తాను ఫ్రెండ్ అడిగి. కాదు సునీల్, నేను అడగాలనుకుంది ఏంటంటే ఒక చిన్న బిజినెస్ ఉంది సునీల్. ఏం బిజినెస్? చిన్న బిజినెస్. చిన్నదా? అండర్లైన్ దిస్ వర్డ్, చిన్నది. ఒక చిన్న బిజినెస్ ఉంది సునీల్. అది నువ్వు ఫ్రీగా ఎప్పుడుంటావు చెప్తే ఆ టైంలో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు అర్జున్ ఫ్రీ ఉండవు? అంటే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నేను నీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా బిజినెస్ గురించి. చిన్నదే కదా అర్జున్, మనకి ఎందుకు అవన్నీ? మనం ఇప్పుడు ఆల్రెడీ లైక్ పెద్ద అది
నెక్స్ట్ సీరియస్ బిజినెస్. చిన్నది అది సైడ్ బిజినెస్ అబ్బా, సైడ్ చేసుకునే బిజినెస్. ఇప్పుడే చెప్పాను కదా అర్జున్ నీకు, సైడ్ చేసుకునే బిజినెస్. మీకు సినిమా చూడకంటే ఏం లేదు, మళ్ళీ ఇంక సైడ్ కి పక్కకి ఇవన్నీ ఉంది. చాలా మంది థ్యాంక్ యూ నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఫోన్ చేసి ఫస్ట్ 10 minutes అన్నెసెసరీ చెత్త డిస్కస్ చేస్తారు. ఓకే, సెకండ్ చేసే మిస్టేక్ ఏంటంటే తెలుసో తెలియక ఒక చిన్న ఐడియా ఉంది, ఒక చిన్న బిజినెస్ ఉంది, ఒక సైడ్ బిజినెస్ ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఓకే, లేదా ఒక స్కీమ్ ఉందబ్బా సునీల్, స్కీమ్ లో నువ్వు డబ్బులు కడతావా అంటారు డైరెక్ట్ గా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ చాలా మంది చేసేది. నేను ఈ రోజు ఏం చేయాలో ప్రేమ్ సార్ ఆల్రెడీ నేర్పిస్తున్నాడు, ఏం చేయకూడదో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది చేయకూడదండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్వేస్ కొన్నిసారి వాళ్ళే చెప్తారు సార్ నీట్ గా, నేను ఒక దాంట్లో జాయిన్ అయ్యాను, నాకు 2 కావాలి, నువ్వు 1 వస్తావా అని అడుగుతారు. వాళ్ళే చెప్తారు కావాలని. నేను ఒక కంపెనీలో జాయిన్ అయినా, ఆ కంపెనీ గురించి చెప్తా నీకు కూడా, నువ్వు కూడా జాయిన్ అవ్వాలి అంటారు, అంతేనా? ఓకే, సో యూ టెల్ మీ సునీల్, హౌ డు యూ ఇన్వైట్? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ చేసిన తర్వాత రాంగ్ వేస్ చూసిన తర్వాత రైట్ వే ఏంటి, ఎలా ఇన్వైట్ చేయాలి ఒక పర్సన్ ని? ఫస్ట్ అసలు తన ఏ సిచ్యువేషన్ ఉన్నా మనం తెలుసుకోవాలి. మనం ఫోన్ చేసిన వెంటనే లైక్ అసలు చాలా మంది ఏం చేస్తుంటే లైక్ ఎప్పుడో కలిసిన ఫ్రెండ్ కి ఫస్ట్ ఫోన్ చేసిన వెంటనే ఏదేదో మాట్లాడతారు, ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా బిజినెస్ అని చెప్పేస్తారు. వాళ్ళు అక్కడ ఆ రోజు మేబీ ఏదో అర్జెంట్ యాక్సిడెంట్ అయ్యి ఇంకోటి కూడా ఆ టెన్షన్ లో ఉంటాడు. ఇప్పుడు ఫోన్ చేసి రేపు సీరియస్ బిజినెస్ ఉంది, రేపు వినరా అంటే అసలు చాలా మంది మీదనే వెళ్ళిపోతారు. మనం థియేటర్ లో కూర్చొని పక్కన థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అరే ఒక బిజినెస్ ఉందని బిజినెస్ గురించి మాట్లాడడం, లేదా 4-5 ఫ్రెండ్స్ ఒక చోట కలిస్తే ఫ్రెండ్స్ మధ్యలో చెప్పడం, లేదా రోడ్డు మీద బిజినెస్ గురించి మాట్లాడడం, దీన్ని లూజ్ టాక్ అంటారు. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే లూజ్ టాక్. ఇది గట్టిగా చాలా పెద్దగా రాసుకోండి, లూజ్ టాక్. నెవర్ ఎవర్ డూ లూజ్ టాక్. మనం ఇమ్మీడియట్లీ బిజినెస్ స్టార్ట్ చేసిన ఎగ్జైట్మెంట్ లో ఫ్రెండ్స్ అసలు బిజినెస్ స్టార్ట్ కూడా చేయక ముందే మాట్లాడతారు చాలా మంది. అరే ఇలాంటి ఒక బిజినెస్ ఉంది, డబ్బులు కట్టేది, ఇంకో ఇద్దరితో డబ్బులు కట్టాలి. ఈ లూజ్ టాక్ బంద్ చేసి, ఇది బంద్ చేసిన తర్వాత మనం అవతల వాళ్ళతో ఇన్వైట్ చేయడం ఇలా ప్రొఫెషనల్. ఇట్స్ అ వెరీ వెరీ ప్రొఫెషనల్ బిజినెస్. హౌ డు యూ డూ ఇట్? సి ఫర్ ఎగ్జాంపుల్ నేను సునీల్ నా ఫ్రెండ్ అనుకుంది, నేను సునీల్ ఎలా ఇన్వైట్ చేస్తాను? ఇక్కడ ఇన్విటేషన్ లో చాలా టైప్స్ ఉంటాయండి, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఓకే, సో ఒకటే స్కిల్ అన్ని చోట్ల అప్లై అవ్వదు, కానీ మీకు ఫార్ములా తెలియాలి. ఫార్ములా తెలిస్తే పర్సన్ టు పర్సన్ డిఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీకు అది కోల్డ్ కాంటాక్ట్ అనుకుందాం, అంటే మీరు ఇంతవరకు సంవత్సరాలు అయింది మీరు అతనితో మాట్లాడలేదు. స్ట్రైట్ అవే ఆపర్చునిటీ గురించి మాట్లాడొద్దండి. ఓకే, ఫస్ట్ అండర్స్టాండ్ దట్ పర్సన్. ఓకే, బ్రిడ్జింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మీకు ఆ పర్సన్ కి ఒక బ్రిడ్జ్ క్రియేట్ అయిందా లేదా, ఒక ట్రస్ట్ క్రియేట్ అయిందా లేదా. మనం కోల్డ్ కాంటాక్ట్స్, వార్మ్ కాంటాక్ట్స్, హాట్ కాంటాక్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు, హాట్ కాంటాక్ట్స్ అనుకోండి మనం ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతూ ఉంటాం, అంటే 2 days బ్యాకే మాట్లాడటం, 1 week బ్యాకే మాట్లాడటం, ఇలాంటి వాళ్ళు హాట్ కాంటాక్ట్స్, వెరీ క్లోజ్ కాంటాక్ట్స్. వీళ్ళతో స్ట్రైట్ అవే యూ క్యాన్ టాక్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ నేను సునీల్ ఎక్కడున్నారా, ఏం చేస్తున్నావు? సునీల్ ఐ వాంట్ షేర్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యూనో సునీల్, మనం చాలాసార్లు చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తున్నాం. నేను ఒక ఆర్గనైజేషన్ గురించి ఐ కేమ్ అక్రాస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ, చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. ఓకే, దాని గురించి నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెన్ ఎవర్ యు ఆర్ ఈ పాయింట్ మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు ప్రిపేర్, వి నీడ్ టు బి ఎగ్జైటెడ్. కాల్ మాక్సిమం ఒక 1 minute 2 minutes నుంచి మాట్లాడొద్దు. ఈ 1-2 minutes లో ఇది ఎవరితో అంటే ఆల్రెడీ నువ్వు రోజు మాట్లాడుతున్నావు, రోజు మాట్లాడే పర్సన్స్ తో నువ్వు స్ట్రైట్ అవే యూ కెన్ పిచ్ ద పాయింట్. సునీల్, ఐ వాంట్ షేర్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక ఆర్గనైజేషన్ గురించి రీసెంట్ గా తెలుసుకున్నాను, చాలా ర్యాపిడ్ గా ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది. అంటే తను బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్. ఓకే, సో మనకు ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. నేను ఆల్రెడీ ఐ హావ్ డన్ ఎనఫ్ రీసెర్చ్. సో రేపు ఈవినింగ్ 5 o'clock నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. మన ఇద్దరం కలిసి ఆ కాల్లో జాయిన్ అయితే మనకు ఒక 45 minutes లో 21st century ఈ బిజినెస్ మోడల్ గురించి, ఈ ఆపర్చునిటీ మోడల్ గురించి మనకి డీటెయిల్ గా తెలుస్తుంది. ఇది మన లెట్స్ సే మన బ్రదరో లేదంటే మన కజిన్సో, మన క్లోజ్ కాంటాక్ట్స్ తో స్ట్రైట్ అవే యూ కెన్ పిచ్. ఒక ఆర్గనైజేషన్ ఉంది అక్రాస్ ద వరల్డ్, చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. ఐ వాంట్ టు షేర్ దిస్ ఆపర్చునిటీ టు యూ. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను దాని గురించి, అందుకే నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది స్ట్రైట్ అప్రోచ్, డైరెక్ట్ అప్రోచ్ అంటారు.
ఇంకొన్ని చోట్ల ఏమైతే మన కొలీగ్స్ ఉంటారు లేదా కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉంటారు. అప్పుడు కొంచెం ఆ పాయింట్ గురించి డిస్కస్ చేయాలి. అరే సునీల్, మనం లాస్ట్ 5 years నుంచి జాబ్ చేస్తున్నాం, నిజం మాట్లాడుకుందాం, నీ దగ్గర ఎంత సేవింగ్స్? నా పరిస్థితి కూడా అలానే ఉంది. సిచ్యువేషన్ లో ఇంట్లో ఏమో దొబ్బుతున్నారు, బయట ఏమో పరిస్థితి, ఆఫీస్ లో మేనేజర్ గడు ఇలాంటి పరిస్థితి ఉంది, మన పరిస్థితి అర్థం కాకుండా నీకు నాకు మాత్రమే అర్థమవుతుంది. మరి ఏదైనా సోర్స్ ఉందా, ఒక సంథింగ్ విచ్ వీ క్యాన్ డూ? అలాంటి ఒక బ్రిడ్జింగ్ జరిగిన తర్వాత ఐ వాజ్ సీరియస్లీ లుకింగ్ ఫర్ దిస్. నా కజిన్ నాకు ఒక విషయం, ఒక ఆపర్చునిటీ గురించి షేర్ చేస్తున్నాడు, ఒక ఆర్గనైజేషన్ గురించి షేర్ చేస్తున్నాడు, అక్రాస్ ద వరల్డ్ గ్రో అవుతుంది. సో నువ్వు కూడా నీడెడ్ కాబట్టి నేను కూడా నీకు ఆ లింక్ షేర్ చేసుకుంటాను. 45 minutes సీరియస్ గా ఉండి వింటా అంటే నేను షేర్ చేసుకుంటాను. యూ క్యాన్ డైరెక్ట్లీ ఇలాంటి బ్రిడ్జింగ్ జరిగిన తర్వాత, ఓకే ఇది ఎవరంటే మనకు వాళ్ళ గురించి ఐడియా ఉన్న వాళ్ళతో, ఐడియా లేని వాళ్ళతో కాదు. ఒకవేళ ఐడియా లేదంటే ఫస్ట్ ఐడియా క్రియేట్ చేసుకోండి, ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసుకోండి. వాళ్ళు క్రియేట్ చేసుకున్నాక మీరు వాళ్ళని అప్రోచ్ అవుతే కరెక్ట్. ఇది ఒక విధానం. తర్వాత ఇది డైరెక్ట్ అప్రోచ్. ఇండైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. ఇండైరెక్ట్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా మామయ్య ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాలాజీ ఏజ్ ఒక 21 ఉంది అనుకో, ఒక 22. ఓకే, బాలాజీ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, మేబీ 30 years తనకి. ఓకే, తను ఒక కంపెనీలో బ్యాంక్ మేనేజర్, మంత్లీ ఒక 70,000 సంపాదిస్తున్నాడు. బాలాజీని అరే వీడు చిన్న పిల్లడు, వీనికి ఏం తెలియదు అనుకుంటాడు. మేబీ మన కజిన్స్ అవ్వచ్చు, మన ఇంట్లో అన్న వాళ్ళు అవ్వచ్చు, బావలు మామయ్యలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. కానీ హైలీ పొటెన్షియల్, మంచి టాలెంట్ ఉంది, కానీ మనం చెప్తే వాళ్ళు వినరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇండైరెక్ట్ అప్రోచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ నాకంటే పెద్ద అనుకోండి, నేను ఇలా మాట్లాడుతుంటే అన్నయ్య నా ఎలా ఉన్నావు ఏంటి, నేను ఐఎమ్ సర్చింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, సీరియస్ కెరియర్ ఏదైనా బిల్డ్ చేద్దామని చెప్పి ఆపర్చునిటీ గురించి సెర్చ్ చేస్తున్నాను. నేను సెర్చ్ చేస్తుంటే ఐ హావ్ కమ్ అక్రాస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ గ్రోయింగ్ వెరీ ర్యాపిడ్లీ. నా కాలేజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడు హీ హాస్ మేడ్ దిస్ స్టార్ట్అప్ అండ్ ఈజ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. సో నేను కూడా ఐ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ టు ఇట్. సో ఐ వాంట్ యువర్ సజెషన్. అండర్లైన్ దిస్ వర్డ్, ఐ వాంట్ యువర్ సజెషన్. మీకంటే పెద్దవాళ్ళు, మీకంటే పొటెన్షియల్, లేకంటే నేను చెప్తే వినరు అనే కేటగిరీ కిందకి ఎవరెవరు వస్తారో వాళ్ళని మీరు ఐ వాంట్ యువర్ సజెషన్. నాకు ఒక 45 minutes 1 hour మీరు టైం ఇవ్వగలిగితే, ఒక జూమ్ కాల్లో జాయిన్ అవ్వగలిగితే, ఐ వాంట్ టు షేర్ మై ఐడియా, ఐ వాంట్ టు షేర్ అవర్ ఐడియా. నీ ఇన్పుట్ ప్రకారం నేను ఐ వాంట్ టు ముందరికి ఎలా వెళ్ళాలని నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది వర్క్స్ లైక్ మిరాకిల్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండింగ్ దిస్? నేను చెప్పే పాయింట్. ఇఫ్ ఎస్, ప్లీజ్ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, మనకంటే పెద్దవాళ్ళతో యూ ఆస్క్ ఫర్ ఎ సజెషన్. సలహా ఇస్తే, సలహా అడిగితే ఇవ్వడానికి రెడీగా ఉంటారు ప్రపంచం మొత్తం. సలహా ఇవ్వడానికి, సలహా తీసుకోవడానికి. మీరు వెళ్ళి సలహా ఇచ్చారనుకోండి అసలే తీసుకోండి. ఈవెన్ సమ్ టైమ్స్ మన ఫ్రెండ్స్ తో కూడా, అరే మనకంటే మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాడు అనుకోండి మన ఫ్రెండ్, అరే రాజేష్ నువ్వు చూస్తున్నావు కదా, వరల్డ్ ఈజ్ ఇన్ పాండమిక్ సిచ్యువేషన్, నా జాబ్ కూడా చాలా సిచ్యువేషన్ టైట్ గా ఉంది, నా సిచ్యువేషన్ కూడా చాలా టైట్ గా ఉంది. ఓకే, నా ఫ్రెండ్ హీఈస్ ఇన్ టు ఎ బిజినెస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్, నాకేంటంటే ఐ వాంట్ యువర్ సజెషన్, ఐ వాంట్ యువర్ సజెషన్ అన్నాం అనుకోండి, అరే ఏంట్రా చెప్పురా, ఐఎమ్ రెడీ టు గివ్ సజెషన్. ఒక జూమ్ కాల్లో జాయిన్ అవ్వరా, మా ఐడియాని నీతో షేర్ చేసుకుంటా, నాకంటే బెటర్ మా వాడు షేర్ చేసుకుంటాడు, నా ఫ్రెండ్ ఆర్ మై సీనియర్ అని ఇన్వైట్ చేస్తే అక్కడ మీరు ఐడియాని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది ఈ పాయింట్? ఎస్, ఇది వన్ వే ఆఫ్ డైరెక్ట్. అంటే నేను ఏం చెప్తున్నా, డైరెక్ట్ ఆపర్చునిటీని ఎలా ఇన్వైట్ చేయాలి అని చెప్పి. చిరంజీవి, do you want to add any point, or Sharath, do you want to add any point? Yes sir. Yes. Yeah. Adhe sir, Sharath sir, you can add the point. Sharath sir. So okay, fine. Okay. సో ఇది మనం ఆపర్చునిటీ డైరెక్ట్ గా ఇన్వైట్ చేసేటప్పుడు వచ్చే ఛాలెంజెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మటుకు మన ఆర్గనైజేషన్ లో మోర్ దాన్ 50% రీటైలింగ్ జరుగుతుంది. ఈ ఏరియాలో చాలా మంది సీరియస్ గా తీసుకోవట్లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే, మన ఫ్రెండ్స్ కి ఆల్రెడీ మనం ప్రోడక్ట్ ఎలా రీటైల్ చేయాలని మనకు సెపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఎవరైతే మీ కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ప్రోడక్ట్ వాడింది, లెట్స్ ఇమాజిన్ మా ఇంట్లో మా మదర్ ప్రోడక్ట్ వాడింది. మనం ఏం చేస్తామంటే ఆ రిజల్ట్ వచ్చిందా అని వదిలేస్తాం. వాళ్ళకి రిజల్ట్ ఎందుకు తెప్పిస్తాం అంటే, రిజల్ట్ తెప్పించిన తర్వాత
నువ్వు వాళ్ళతో, వాళ్ళ అబ్బాయితో కానీ, వాళ్ళ హస్బెండ్ తో కానీ, ఎవరైతే వాళ్ళ ఇంట్లో పొటెన్షియల్ బిజినెస్ మ్యాన్ అవ్వగలడో వాళ్ళతో మీరు కాల్ తీసుకోవాలి. ఓకే, వాళ్ళతో మీరు కాల్ తీసుకొని, అంటే కస్టమర్ ఇంట్లో టెస్టిమోనీ వచ్చింది, ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరితో మనం బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. యాక్చువల్లీ తనే స్టార్ట్ చేయొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద సేమ్ వాళ్ళ పొటెన్షియల్ లేదనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మనం బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. మీ ఇంట్లో మీ మదర్కి ఇలాంటి రిజల్ట్ వచ్చిందండి, దిస్ ఈస్ అవర్ ఇండస్ వేవర్ ప్రోడక్ట్, అండ్ ఇది ఎంత సర్ప్రైజింగ్ రిజల్ట్, ఎంత మంచి రిజల్ట్, వీ హ్యావ్ ఎ సర్ప్రైజింగ్ ఆపర్చునిటీ, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బట్ అది మీరు తెలుసుకోవాలంటే యూ నీడ్ టు జాయిన్ ఫర్ ఎ జూమ్ కాల్, దేర్ ఇట్ విల్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కస్టమర్ నుంచి, యాక్చువల్ బిజినెస్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ రావాలి, లేదా కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి డిస్ట్రిబ్యూటర్ రావాలి. ఓకే, అది రైట్ వే, ఇంకా స్ట్రైట్ వే. ఓకే, ఇంకొందరు మనలాంటి వాళ్ళు చాలా మంది బిజినెస్ ఇంట్రెస్టెడ్ తో డైరెక్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ రెండు వేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ కస్టమర్ టు డిస్ట్రిబ్యూటర్ ఆర్ స్ట్రైట్ అవే డిస్ట్రిబ్యూటర్స్. బోత్ వే యూ నీడ్ టు బి preparing your skills. Next, so sir, I want to add one small point, sir. చెప్పండి సార్. Yes, అంటే ప్రోడక్ట్స్ అప్పుడు నేను చేసిన మిస్టేక్ సార్ ఇది. అంటే ఎవరైనా ఇండస్ట్రీలో స్టార్ట్ చేసిన తర్వాతనో, లేకపోతే ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్న తర్వాతనో, నేను ఎగ్జైటెడ్ చేసిన థింగ్ ఏంటంటే, మామూలు ఫస్ట్ మనకి వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, నా మైండ్ లో ఎలా ఉంటుందంటే, కొన్ని ఫ్యామిలీ గ్రూప్స్ ఉన్నాయి మా బిజినెస్ గ్రూప్ లో. స్టార్ట్ చేయగానే వెంటనే అన్ని ప్రోడక్ట్స్ గురించి లీఫ్లెట్లు మొత్తం ఒక ట్రైన్ పెట్టి వాట్సాప్ స్టేటస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి ఫ్యామిలీ గ్రూప్ లో పెడితే, నేను అనుకునేది ఏంటంటే, వాళ్ళంతా చూసేసుకొని ఐపీఎల్స్ గురించి బెనిఫిట్స్ వాళ్ళంతా వాళ్ళే వినేసి నాకు ఒక 10-30 ఆర్డర్లు వచ్చేస్తాయని అన్ని ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేసేస్తాను. అలాంటప్పుడు ఆ గ్రూప్ నుంచి తీసేస్తారు. తీసేయడం కాదు, నెక్స్ట్ టైం ఫోన్ ఎవ్వరు నా ప్రోడక్ట్ గురించి ఒక్కరు కూడా చదివింది లేదు, స్టేటస్ పెట్టినందుకు నాకు ఒక్కరు కూడా రిప్లై ఇచ్చింది లేదు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, వీడు ఏదో అమ్మడానికి వస్తున్నాడు. దీన్నే చిరంజీవి, దీన్నే లూజ్ స్టాక్. మనం ఇంతకు ముందు లూజ్ స్టాక్ అంటే జనాలతో మాట్లాడే వాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తుంటే, లూజ్ స్టాక్ అంటే వరుసగా ఒక ట్రైన్ నడుపుతారు వాట్సాప్ స్టేటస్ లో, ఒక 20-30 ఫోటోలు పెట్టేస్తారు. అంటే చూసినవాడు చూసినంత, నేను పని చేసేసిన ఫీల్ అవుతాడు. అన్ని స్టేటస్ పెట్టేసి ఫోన్ పక్కన పడేసి నిద్రపోతాడు. నేను పని చేసిన అనుకుంటారు. తర్వాత అన్ని గ్రూప్లో ఒక 10 గ్రూపులు అన్ని ఫోటోలు పడేస్తారు, అన్ని చేసేస్తారు. అయిపోయింది, పని చేసేసిన. ఎవడో అంటే ప్రేమ్ సార్ చెప్పినట్టు, వాడు డబ్బులు పట్టుకొని ప్లేట్ లో అట్టిపండు టెంకాయ తీసుకొచ్చి మనకు డబ్బులు ఇస్తుంది అనుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ డంపింగ్ ఆఫ్ డస్ట్. డస్ట్బిన్ లాగా వాళ్ళ వేస్తే వాళ్ళు మనని డస్ట్ అనుకొని పక్కన పడేస్తారు. నెవర్ ఎవర్ డూ దిస్. నీడ్ బేస్డ్ అవసరం ఎవరికి ఉందో కనుక్కొని ఇండివిజువల్ గా, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఈజ్ అన్ ఇండస్ట్రీ, ఎవ్రీ పర్సన్ ఈజ్ అన్ ఇండస్ట్రీ, ఒక్క పర్సన్ ఒక్కొక్క ఇండస్ట్రీ. సో అతనికి ఏం కావాలి, అతనికి ఆపర్చునిటీ రిక్వైర్డా, ప్రోడక్ట్ రిక్వైర్డా, అది మీరు అర్థం చేసుకొని ఫస్ట్ ఆపర్చునిటీతో కూడా మీరు టచ్ చేసి, ఒకవేళ ఆపర్చునిటీ వాళ్ళకి ఇంకా అర్థం కాని టైంలో అట్లీస్ట్ యూ షుడ్ బికమ్ అవర్ కస్టమర్ అండ్ బీ వెరీ వెరీ ప్రొఫెషనల్. నో లూజ్ స్టాక్. నీ అటైర్, నీ డ్రెస్సింగ్, నీ వీడియో, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి ఎలా కూర్చున్నాడు, ఇతని చిరంజీవిని చూస్తే హీఈస్ సంథింగ్ సీరియస్, ఏదో సీరియస్ గా ఏదో పని చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ శరత్, we can understand they are doing something seriously. If you see Sunil, okay, we can understand are వీళ్ళు ఏదో సీరియస్ గా ఏదో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు అని ఒక ప్రొఫెషనల్ కనపడుతుంది. ఇఫ్ యు సీ గౌతమ్, ఓకే, వాళ్ళు ఒక దే వాంట్ టు, వాళ్ళ సీరియస్నెస్ కనపడుతుంది కదా ఇన్ దేర్ అటైర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితోనా కాల్లో మాట్లాడేటప్పుడు లేదంటే ఏదైనా చేసేటప్పుడు పీపుల్ ఏంటంటే, people will not buy a product from you, okay, if they don't like you. చాలా మంది లేడీస్ కి క్వశ్చన్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అడుగుదాం ఎవరినన్నా. ఇక్కడ లెట్ us have శోభ గారిని అడుగుదాం. మ్యామ్, మీకు ఒక క్వశ్చన్ అండి. మీరు ఎప్పుడన్నా శారీస్ కొనడానికి వెళ్తే సేమ్ షాప్ కే వెళ్తారా, లేకుంటే రిపీట్ షాప్కి వెళ్తారా? ఒకటే షాప్ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో మనకు బాగా తెలిసిన, బాగా మనకు వెళ్తేనే రండి అని చెప్పి నవ్వుతూ మాట్లాడి కొత్త శారీస్ అనేది బాగా చూపించి డిస్కౌంట్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా మనం మళ్ళీ. గోల్డ్ షాప్ కూడా మాక్సిమం, ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట, నా వైఫ్ ని తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి ఒకటే షాప్కి వెళ్తారు. వాళ్ళు ఏదో ఇంట్లో వాళ్ళని పలకరించినట్టు పలకరిస్తారు అనమాట వీళ్ళకి. ఓకే, గోల్డ్ షాప్ లో కూడా ఇలా ఉంటది అనమాట వాళ్ళకి కదా.
అంటే యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ దగ్గర గోల్డ్ బాగుందో లేదా శారీస్ బాగున్నాయని కాదు, వాళ్ళ సర్వీస్ బాగుండడం వల్ల. కరెక్టేనా? అవును సార్. అంటే కూరగాయలు ఉన్నా ఏదైనా కానీ అలా కొంచెం ర్యాప్ ఉండి బాగా మాట్లాడేవాళ్ళు. ఆ ఓనర్ మనకి బాగా నచ్చడం వల్ల, నవ్వుతూ మాట్లాడి మనకు సర్వీస్ బాగా ఇవ్వడం వల్ల మనం మళ్ళీ తన దగ్గరికి వెళ్తాం. అవును సార్. ఇది కూడా అంతే అండి. ఈ బిజినెస్ లో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియకనో ఈ బిజినెస్ లో చాలా మంది సక్సెస్ అవుతారు, ఉమెన్ చాలా ఫాస్ట్ గా సక్సెస్ అవుతారని చెప్తారంటే బికాస్ ఈ స్కిల్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా కానీ బిజినెస్ లో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక బిజినెస్ మ్యాన్, మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, మీ కస్టమర్ కి సర్వీస్ ఇస్తున్నారు, మీ గెస్ట్ కి సర్వీస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇవ్వాలి. మీరు ఒక బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఆ బ్యాంక్ లో వాడు సీరియస్ గా మూతి పెట్టుకొని, నాకు గుర్తుంది నా ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఇండియన్ బ్యాంక్ లో ఉండింది. ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లో నా కాలేజ్ లో అకౌంట్ ఓపెన్ చేశారు అన్నమాట. ఓకే, సో ఆ బ్యాంక్ లోకి ఎక్కడైనా ఏదైనా పని మీద వెళ్తే వాళ్ళు చాలా సీరియస్ గా మూతి పెట్టుకొని ఇలా ఉంటది ఎప్పుడు మూతి. మన డబ్బులు మనం విత్డ్రా చేసుకోవాలంటే వాని ఆస్తి ఇస్తున్నట్టు ఫీల్ అవుతాడు అనమాట. ఓకే, అదే కొంచెం ప్రైవేట్ బ్యాంక్ వెళ్తే 20-25 ఇయర్స్ అమ్మాయిలు ఉండేవాళ్ళు, చాలా నవ్వుతూ మాట్లాడేవాళ్ళు అనమాట. మనం ఎప్పుడు ఆ బ్యాంక్కి వెళ్ళేవాళ్ళం కాలేజ్ టైంలో. ఎందుకంటే ఇట్ వాజ్ చాలా, అంటే ఇట్ వాజ్ లైక్ ఏ వెల్కమింగ్. సార్ ఏం కావాలి అనేవాళ్ళు. ఇక్కడికి వెళ్తే చాలా సీరియస్ గా ఉండేది. సో ఇక్కడ ఏంటి మీకు చెప్తున్నానంటే, ఆల్వేస్ మెయింటైన్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ప్రేమ్ సార్ చూడండి, ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ హ్యాపీ. అటువంటి వాళ్ళ దగ్గర మనం సర్వీస్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతాం. ఈ బిజినెస్ లో మీరు స్కిల్స్ కంటే ఇంపార్టెంట్ మీ పర్సనాలిటీ ఇంపార్టెంట్. నవ్వుతూ మాట్లాడండి, నవ్వుతూ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి అర్థమైతే ప్రోడక్ట్ కొనుక్కుంటారు, అర్థం అవ్వకోకుంటే కొనుక్కోరు, నో ప్రాబ్లం. ఓకే, ఖచ్చితంగా మీరు నవ్వినందుకన్నా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి కొంటారు. ఓకే, నేను కొందరి దగ్గరికి వెళ్తాను, షాప్ లో వాడు అన్ని చూపించి వాడు ఒకవేళ కొనట్లేదు అనుకో, మీరు కొన్నప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ చూపిస్తారంటారు, ఇంతసేపు టైం వేస్ట్ చేసినారని. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ దగ్గర పోం మనం. ఒక గంట సేపు టైం వేస్ట్ అయినా నవ్వుతూ, ఏం పర్లేదు మేడం, నెక్స్ట్ టైం మంచి స్టాక్ వస్తుంది, ఈసారి మీకు స్టాక్ నచ్చలేదు కదా, నెక్స్ట్ టైం రండి, ఖచ్చితంగా మా దగ్గర మంచి స్టాక్ ఉంటుంది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం, వాడు ఆ మాట అన్నందుకన్నా మనం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కరెక్టా? ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అన్ని స్కిల్స్ కంటే. సో మీరు ప్రోడక్ట్ ఎవరికైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, వాళ్ళు కొన్నా కొనకున్నా మెయింటైన్ ద స్మైల్. మీకు ఆపర్చునిటీ ఎవరికైనా చెప్పినప్పుడు తీసుకున్నా తీసుకోకున్నా మెయింటైన్ దట్ స్మైల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సర్వీస్, కస్టమర్ సర్వీస్. ఓకే, కస్టమర్ ఈస్ గాడ్. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అతను ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆపర్చునిటీ గురించి చెప్పాడు. బేసిక్గా ఆ అవతల పర్సన్ కూడా వేస్ట్ ఫెలో. ఓకే, అన్నిటికీ కాల్ లిఫ్ట్ చేస్తాడు, కానీ ఒక కాల్ బిజినెస్ గురించి చెప్పిన తర్వాత సెకండ్ టైం నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ ఎత్తాడు. అంటే హట్ అయిపోయినాడు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు జరిగింది, నాకు నా ఫ్యామిలీ మెంబర్స్తో నా రిలేటివ్స్తో జరిగింది. ఎందుకంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, అరే వీడు స్టార్ట్ చేస్తాడు అని చెప్పి, లేదా అరే వీడికి అర్థమవుతుంది అని చెప్పి. వాడు స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా పర్లేదని నేను డిసైడ్ అయినా కూడా వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అది ఇంకా పెద్ద బాధ అవుతుంది. మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత గట్టిగా ఒక 10 రిజెక్షన్లు వస్తాయి. ఇది మెంటలీ ప్రిపేర్ అవ్వండి. స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్ 10 రిజెక్షన్స్ వస్తాయి. అది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, మామూలుగా కూడా తగలదు. మన మొహమ్మద్ అలీ బాక్సింగ్ రింగ్ లో గట్టిగా మనకు పంచ్ ఇస్తే ఎంత గట్టిగా తగులుతుందో అంత గట్టిగా తగులుతుంది ఆ పంచ్. ఇది ఎవరి దగ్గర నుంచి తగులుతుంది అంటే, మన క్లోజెస్ట్ పీపుల్. నా క్లోజ్ ఫ్రెండ్, నేను ఏమనుకుంటా అంటే, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, మా వాడు నా కోసం అపార్ట్మెంట్ నుంచి దుంకుతాడు కావాలంటే నా కోసం అని నేను అనుకుంటా. వాడు ప్రోడక్ట్ కాదు కదా, ఫోన్ కూడా ఎత్తాడు ఒక్కొక్కసారి. ఇలాంటి హార్ట్ అటాక్స్ వస్తాయి అనమాట, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి. ఇంకొకసారి ఏం జరుగుతుంది అంటే, మన గురించి ఒక సపరేట్ గ్రూప్ తయారు చేసుకుంటారు, వాట్సాప్ గ్రూప్. ఓకే, యాంటీ అర్జున్ టీమ్. ఓకే, వాళ్ళ టార్గెట్ ఏంటంటే, నాకంటే ఫాస్ట్ గా నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అరే నీకు అర్జున్ గారు ఫోన్ చేస్తాడు, ఆ ప్రోడక్ట్ అయిపోల్స్ అని ఏదో చెప్తారు, దాని గురించి నువ్వు మాత్రం కొనొద్దు అంటాడు. వానికి ఏం లాభం వస్తుందో నాకైతే తెలియదు, కానీ సమ్ పీపుల్ విల్ డూ దిస్. అండ్ మన రిలేటివ్స్ కూడా కొందరు ఉంటారు, అదే పనిగా కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకొని మన గురించి డిస్కషన్స్ చేసి, వాడు ప్రోడక్ట్ కానీ ఆపర్చునిటీ గురించి అని చెప్పినాడు అంటే మాత్రం నువ్వు ఆ కాల్ వెళ్ళొద్దు. అంటే చిరంజీవి జరిగిందా ఇది? ఇక్కడ ఎంతమంది 5 జరిగినాయి సార్. ఎంతమందికి జరిగినాయి ఒకసారి కామెంట్ బాక్స్ లో అట్లీస్ట్ ఒక ఫస్ట్ 1 month లో జరుగుతాయి, గట్టిగా జరుగుతాయి.
ఫస్ట్ 3 months లో నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మంది 90% బిజినెస్ ని వదిలేస్తారు, క్విట్ చేస్తారు. ఎందుకంటే ఈ హార్ట్ అటాక్స్ కి తట్టుకోలేక. ఈ ఫస్ట్ పంచెస్ చాలా పవర్ఫుల్ పంచెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఎవరో కాదు, ఈ రిజెక్షన్స్ మన హార్ట్ కాంటాక్ట్స్ నుంచి వస్తాయి. ఓకే, ఎవరైతే ఈ ఫస్ట్ స్టేజ్ దాటుతారో డెఫినెట్లీ దే విల్ బి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్. ఓకే, నాకు 5 జరిగినాయి సార్, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఒకటి షేర్ చేసుకుంటారా చిరంజీవి? అంటే మధ్యలో కొంచెం కామెడీ కోసం. yes sir, 5 చెప్తా సార్ కంపల్సరీ. ఒకటి చెప్పు, చాలా టైం లేదు మనకి. 2 నిమిషాల్లో చెప్తా సార్. 5 చెప్పండి. 2 నిమిషాల్లో. సో ఫస్ట్ ఏంటంటే సార్, నేను ఫస్ట్ మీరు అన్నట్టుగానే చాలా మందికి కూడా మనందరికి కూడా జరగవచ్చు ఇది. నేను ఫోన్ చేసి ఒక బిజినెస్ ఆపర్చునిటీ లేకపోతే ఒక ప్లాన్ ఉందంటే ఇవన్నీ నాకు ముందే తెలుసు, దీనిలో కోసం అయితే నువ్వు నాకు అస్సలు ఫోన్ చెయ్యొద్దు అని వెంటనే అంటే ఫోన్ చేసి ఇన్విటేషన్ చెప్పేటప్పుడే చాలా మంది నాకు రిజెక్ట్ చేస్తున్నారు. ఇలా చాలా మంది కూడా జరిగింది. అంటే బిజినెస్ ఉంది, ప్లాన్ ఉందని. ఇంకోటి సెకండ్ ఎప్పుడు జరిగిందంటే సార్, చాలా మంది నేను జూమ్ కి ఇన్వైట్ చేసిన, ఖచ్చితంగా వస్తా అంటాడు కానీ రాడు. జూమ్ మీటింగ్ అప్పుడు అసలు రాడు. ఇంకొంతమంది సార్ పిలిచిన జూమ్ మీటింగ్ కి వచ్చినారు, వచ్చి మధ్యలో వెళ్ళిపోతారు, మధ్యలో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళిపోతారు. ఇంకొంతమంది జూమ్ మీటింగ్ కి వచ్చి మొత్తం విని చాలా ఎక్సైటెడ్ ఉంటారు కానీ ఫాలో అప్ చేయడానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. జూమ్ మీటింగ్ లాస్ట్ దాకుంటాడు వాడు, అరే నాకు బాగా నచ్చిందని చెప్పాడు కానీ అసలు జూమ్ మీటింగ్ కి దాని తర్వాత కూడా చాలా తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ చేయడు, ఆన్లైన్ లో కూడా ఎత్తాడు. ఇంకొక మెయిన్ సార్ నాకు ఇంకోటి చాలా హట్ చేసింది ఏంటంటే, అంటే హట్ కాదు, ఈ రిజెక్షన్ ఇది చాలా పవర్ఫుల్. రేపే స్టార్ట్ చేస్తా అని ఒక ఫ్రెండ్ చెప్పినాడు సార్. ఆల్మోస్ట్ 8 months అయింది, ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అయిపోయి ఫోన్ పేలో ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పినాడు. అదే ఇప్పుడే ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంతవరకు ఫోన్ పే రాలేదు సార్. వాడి ఫోన్ పే బ్లాక్ అయిపోయింది. నాకు రిజెక్షన్ ఏం జరిగింది తెలుసా? నాకే ఫోన్ చేసి నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావు అని అడిగి ఆ బిజినెస్ గురించి ఒక గంట సేపు మొత్తం క్వశ్చన్లు అడిగితే నేను పిచ్చోన్ లేక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత జూమ్ కాల్లో జాయిన్ చేస్తే మొత్తం తెలుసుకొని మొత్తం అయిపోయిన తర్వాత అంటే దాని తర్వాత మొత్తం వింటున్నాడు తప్ప నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళట్లేదు అనమాట. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీడు ఏం చేస్తున్నాడా అని కనుక్కోవడానికి మాత్రమే ఆ ఫోన్ చేసి మొత్తం కనుక్కున్నారు అంతే. అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏం చేస్తున్నాడు వీడు, ఎట్లొస్తుంది, ఏం జరుగుతుంది బిజినెస్ మొత్తం ఎందుకంటే వాళ్ళకు బయట టాపిక్స్ ఫ్రెండ్స్ జోకులు వేసుకోవడానికి డిస్కస్ చేయడానికి కొత్త టాపిక్స్ అయిపోయినాయి. అందుకు అదే పనిగా మనకు కాల్ చేసి మరి ఒక అన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఇలా అంటారా ప్రోడక్ట్లు ఉంటాయంట, ప్రోడక్ట్లు అమ్మితే 500 వస్తాయంట. 500 వాడు చదివింది ఏంది, మనం లైఫ్ స్టైల్ ఏంటి, వాడు ఏంటి 500 అంటున్నాడు. ఇలాంటి ఒక డిస్కషన్స్ కోసం కూడా జరుగుతాయి. ఓకే, బీ ప్రిపేర్డ్. ఇది ఒక్కటి మీరు తట్టుకోగలిగినారంటే, అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే చాలా చాలా సీరియస్ గా, మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా ఎంత పెద్ద మాస్టర్ మీ దగ్గర ఉన్నా సైకిల్ మీద నుంచి కింద పడకుండా మీరు సైకిల్ నేర్చుకోలేరు. ఓకే, స్విమ్మింగ్ పూల్ లో దిగినప్పుడు నీళ్లు మింగకోకుండా మీరు నీళ్ళలో మునక్కోకుండా స్విమ్మింగ్ నేర్చుకోలేరు. ఓకే, డ్రైవింగ్ చేసేటప్పుడు అట్లీస్ట్ కార్కి ఒక గీత పెట్టలేదంటే నువ్వు మంచి డ్రైవర్ కాదు. ఓకే, ఎంత పెద్ద స్కిల్డ్ డ్రైవర్ మీకు నేర్పించినా కూడా దట్స్ అ ప్రాక్టీస్, దట్స్ అ ప్రాసెస్. ఓకే, కొన్ని లెసన్స్ యాక్సిడెంట్ చేస్తేనే నేర్చుకుంటాం. అది కూడా ఒక ప్రాసెస్. మంచి టీచర్ కి మాత్రం తెలుస్తాయి, అవి చేయాలి, ఒక 2-3 సార్లు ఫెయిల్ అవ్వాలని చెప్తారు. ఓకే, సో బీ రెడీ, దిస్ ఈజ్ స్కిల్. ఫస్ట్ 6 months మీకు ఈ బిజినెస్ లో ఏం అర్థమవుతుంది అంటే పీపుల్ అర్థమవుతారు. చాలా మంది పీపుల్ అర్థం చేసుకోలేక ఫస్ట్ 6 months చాలా ఛాలెంజ్ ఫేస్ అవుతారు. పీపుల్ స్కిల్స్, ఆ స్కిల్స్, నో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బేసిక్ పీపుల్ స్కిల్స్. అండ్ ఇంకోటి, ఒకసారి ఆపర్చునిటీకి ఇన్వైట్ చేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఆపర్చునిటీ అయిపోయిన వెంటనే ఆపర్చునిటీ మనకు నెక్స్ట్ దీని తర్వాత ట్రైపార్టీ కాల్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 45 minutes 1 hour లో మొత్తం సబ్జెక్ట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి నీకు బ్రీఫింగ్ జరుగుతుంది. ఓకే, నువ్వు ఏ డౌట్ వచ్చినా నోట్ డౌన్ చేసి పెట్టుకో. అది అయిపోయిన వెంటనే నా టీమ్ లీడ్ ని నేను రిక్వెస్ట్ చేస్తాను ఫర్ ఏ ట్రైపార్టీ కాల్. సో అక్కడ నీ ప్రతి క్వశ్చన్ నువ్వు అడుగు, మనం డిస్కస్ చేద్దాం అని మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టాలి. ఓకే, అది అయిపోయిన ఒక 15-20 minutes కి మనం ఆ ట్రైపార్టీ కాల్లో జాయిన్ అవ్వాలి. మన Star1000 ఆర్ అవర్ రూబీ ఆర్ అవర్ సమ్మర్ Star500 మనకు ఆ కాల్లో జాయిన్ అవుతాం. ఇక్కడ చాలా చాలా పెద్ద బ్లండర్ జరుగుతుంది. కాల్లో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ ట్రైపార్టీ కాల్లో ఉన్నాడు, సునీల్ అండ్ చిరంజీవి. సునీల్, కెన్ యూ అన్మ్యూట్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేనేంటంటే నేను గెస్ట్ అబ్బా, నేను డిస్ట్రిబ్యూటర్. ఓకే, కొత్తగా స్టార్ట్ చేశాను. సునీల్ నా అప్లైన్, చిరంజీవి ఇస్ మై గెస్ట్. నేను ఎలా ఇంట్రడ్యూస్ చేస్తానంటే, ఫస్ట్ సునీల్ కాల్ చేసి,
సార్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, యాక్చువల్లీ వాడు పెద్ద వేస్ట్ ఫెలో, ఖాళీగా రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే ఈ ఆపర్చునిటీ ట్రై పనికి వస్తుందని చెప్పి నేను కాల్లో జాయిన్ అయినా. వాడు కూడా ఖాళీగానే ఉన్నాడు కాబట్టి లాస్ట్ వరకు కూర్చున్నాడు కాల్లో. మీరు కొంచెం టైం ఇస్తే మనం ఫాలోఅప్ చేద్దాం. అప్పుడు సునీల్కి ఇంట్రెస్ట్ వస్తుందా అండి? కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, చిరంజీవిని అంటే చిరంజీవి పొటెన్షియల్ ఏంటి సార్, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఈజ్ రియలీ టాలెంటెడ్ పర్సన్, రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఆపర్చునిటీ తనకు అర్థమైందంటే హీ విల్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, మచ్ టాలెంటెడ్. సో మీరు ఒక 15 minutes or 10 minutes ట్రైపార్టీ కాల్లో జాయిన్ అవుతే నాకు చాలా మంచి హెల్ప్ అవుతుంది. అప్పుడు సునీల్కి ఇంట్రెస్ట్ వస్తుంది ట్రైపార్టీ కాల్లో జాయిన్ అవ్వడానికి. అప్లైన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. ఓకే, సో తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్ళి, చిరంజీవి సునీల్ అనే పిల్లోడు ఉన్నాడబ్బా, ఆ పిల్లోడు ఏం చేస్తుంటాడంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు వారానికి 2,000 వస్తుంది, ఒక 2-3 టీం ఉన్నట్టున్నారు, అతను మనం చెప్తే కాదన్నాడు, అందుకు వస్తాడు, జాయిన్ అవుతాడు కాలు. ఇప్పుడు నీకేం క్వశ్చన్ కావాలని అడిగేసాయి. చాలా మంది అప్లైనర్ని ఇట్లా వాడతారు టీం మెంబర్ దగ్గర. ఈ సునీల్ మనం ఏం చెప్తే అదే కాదు బాబు, మీకు ఎంత కాంబినేషన్, ఎంత రిలేషన్షిప్ ఉన్నా కూడా చిరంజీవి దెర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ సునీల్, మై టీమ్ లీడ్, వెరీ వెరీ అగ్రెసివ్ లీడర్, చాలా ఫాస్ట్ గా టీమ్ బిల్డ్ చేస్తున్నాడు, చాలా మంచి సక్సెస్ ఈ బిజినెస్ లో తీసుకుంటున్నాడు. నా రిక్వెస్ట్ పైన ఓకే, నీ కోసం నేను తనని రిక్వెస్ట్ చేసుకున్నాను టు కమ్ టు ఏ ట్రైపార్టీ కాల్. సో హీస్ హ్యావింగ్ ఎనఫ్ నాలెడ్జ్, నీ ప్రతి క్వశ్చన్ కి తను ఆన్సర్ చేస్తాడు. సో నువ్వు చాలా ఓపెన్ గా కాల్స్ అలైన్ చేసుకో, మేక్ షూర్ నీ ఇంటర్నెట్ కనెక్షన్, నీ వీడియో అన్ని కరెక్ట్గా ఉండేటట్టు. ఈ బ్రిడ్జింగ్ మనం చేయలేదనుకోండి, ఓకే, అసలు వీళ్ళు ఒకరికొకరు కాల్ కనెక్ట్ అవ్వరు. అండ్ ఇది కాల్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఒక ట్రైపార్టీ కాల్ జాయిన్ అవ్వక ముందు మాట్లాడాల్సిన సబ్జెక్ట్, అంటే ఇండివిజువల్లీ మీరు మాట్లాడాల్సిన సబ్జెక్ట్. కాల్లో జాయిన్ అయిన వెంటనే, ముగ్గురు ట్రైపార్టీ కాల్లో ఉన్న వెంటనే చిరంజీవి దిస్ ఈజ్ అవర్ సునీల్ సార్, ఐ సెడ్, నేను చెప్పా కదా మన ఆర్గనైజేషన్ టీమ్ లీడ్ అని చెప్పి. సో అవుట్ ఆఫ్ రిక్వెస్ట్ హీస్ హియర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ సార్ చిరంజీవి నా క్లోజ్ ఫ్రెండ్, ఈజ్ వెరీ ప్యాషనేట్ పర్సన్. సో ఇతనికి ఈ ఆపర్చునిటీ చాలా మంచి స్కోప్ ఉందని నాకు అనిపిస్తుంది. సో తనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, ప్లీజ్ హెల్ప్ అస్ టు సాల్వ్ ఇట్. సో దిస్ ఈస్ కాల్డ్ బ్రిడ్జింగ్. చాలా కామన్ సెన్స్. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మన ఫ్రెండ్ని తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళి, మన ఫ్రెండ్ ఉన్నాడు వాడికి రెండు రోజుల నుంచి ఏం తినలేదంటే, ఆకలి అవుతుందంటే గాలికి తిరుగుతున్నాడు, నేను అందుకే ఇంటికి తీసుకొచ్చాను అనుకోండి, మన పేరెంట్స్ రెస్పెక్ట్ ఇయ్యరు, లేదా మన ఫ్రెండ్స్ రెస్పెక్ట్ ఇయ్యరు. లేదా మన ఫ్రెండ్ ఉన్నాడు చాలా నా హాస్టల్లో, నా కాలేజ్లో నా క్లోజ్ ఫ్రెండ్, చాలా సిచ్యువేషన్స్లో తను నాకు చాలా హెల్ప్ చేస్తాడు. సో అతను ఈరోజు మన ఇంటికి వస్తున్నాడంటే మన మదర్ ఏం చేస్తుంది, తన కోసం స్పెషల్ వండుతుంది. ఇది బేసిక్ బ్రిడ్జింగ్. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ కూడా నేను ఏం చెప్తాను, అరే మా అన్నయ్య, నాకు చాలా రెస్పెక్ట్ మా అన్నయ్య అంటే, చాలా ఇష్టం కూడా మా అన్నయ్య అంటే, వీడు కూడా ఏమంటాడంటే అన్నయ్య బాగున్నావు అంటాడు. అలా కాకుండా నా ఫ్రెండ్ని తీసుకొచ్చి, అరే వీడున్నాడు చూసినా మా అన్న వేస్ట్ వెళ్ళాడు అని నువ్వే ఏరా పోరా అన్నావు అనుకో, నీ ఫ్రెండ్ కూడా అని ఏరా పోరా అంటాడు. ఓకే, సో హౌ యూ రెస్పెక్ట్ రిఫ్లెక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మీ టీమ్ని, మీ అప్లైన్ని కనెక్ట్ చేసేటప్పుడు చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఇంకొకరు ఏం చేస్తారు తెలుసా, చిరంజీవిని, బాలాజీని, సునీల్ని ట్రైపార్టీ కాల్లో కనెక్ట్ చేసి, మనోడు హలో మీరు మాట్లాడుతుండండి సునీల్ బాగా చెప్పమ్మా, బాగా చెప్పు, చిరంజీవి బాగా వినాలి నువ్వు, ఇతను ఫోన్లో మాట్లాడతాడు. లేదా వీడియో ఆఫ్ చేసేసుకుంటాడు, వీడియో ఆఫ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతాడు. ఇట్స్ ఎ కంప్లీట్ డిస్రెస్పెక్ట్. వీళ్ళని జోకర్స్ అంటారు. ఓకే, సో ఎవరైతే బిజినెస్ కి రెస్పెక్ట్ ఇయ్యారో బిజినెస్ వాళ్ళకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వదు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ట్రైపార్టీ కాల్స్. ఇక్కడ మీరు చిరంజీవిని అంటే మన అప్లైన్ని, మన టీంకి ప్రాపర్ బ్రిడ్జింగ్, ఆ బ్రిడ్జింగ్ కరెక్ట్ గా చేసి మనం చాలా సీరియస్ గా వింటుండాలి. ఎస్ సార్, ఆ డౌట్ సునీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఇలా ముందరకు వచ్చి మీరు కాన్సన్ట్రేట్ చేసి వింటూ ఉండాలి. ఓకే, కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుండాలి. అప్పుడు అరే అర్జున్ ఏంట్రా ఇంత సీరియస్ గా వింటున్నాడు, నేను ఎప్పుడు చూడలేదు వీడు ఇంత సీరియస్ గా అని చిరంజీవికి హెల్ప్ అవుతుంది. హీ విల్ ఆల్సో ఫోకస్. తర్వాత థ్యాంక్ యూ సార్ ఫర్ క్లారిఫైయింగ్ దిస్ డౌట్. ఒకవేళ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా, సార్ మీరు ఆ రోజు ఆ పాయింట్ చెప్పారు కదా సార్, మన ఏంటి ప్రోడక్ట్ సర్టిఫికేషన్, ఏదైనా డౌట్ ఉంటే దాని గురించి మీరు కూడా అడిగితే సునీల్ విల్ ఎక్స్ప్లెయిన్. తర్వాత థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ సార్ ఫర్ హెల్పింగ్ మీ అని చెప్పి సునీల్ వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు నువ్వు ఆ కాల్ ఇంకా డిస్కనెక్ట్ చేయకూడదు, చిరంజీవితో మాట్లాడాలి.
చిరంజీవి మొత్తం డౌట్స్ క్లారిఫై అయిపోయాయి కదా. ఐ థింక్ ఎవ్రీథింగ్. నాకు కూడా సెకండ్ టైం వింటుంటే నాకు ఇంకా చాలా నాలెడ్జ్ వచ్చింది. నేనైతే సూపర్ డామ్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఇక్కడ లీనియర్ గ్రోత్ ఉంది, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది, లేదా మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరితో మనం యూ కెన్ ఎక్స్పాండ్ అవర్ బిజినెస్ అక్రాస్ ద వరల్డ్ అని నువ్వు ఈ 2-3 ఇన్పుట్స్ చెప్పాలి. దీన్ని ఇమీడియట్ ఫాలో అప్ అంటారు. ఎందుకంటే మార్నింగ్ ప్రేమ్ సార్ చెప్పినట్టు రెడీగా ఉంటారు. కో అంటే అప్పుడే వాళ్ళు పరిగెడతారు. నువ్వు కో అనడం కోసం వెయిట్ చేస్తారు, ఖోఖో గేమ్ లాగా. ఇది ప్రాపర్ గా జరిగిందంటే అక్కడే హీ విల్ డిసైడ్ టు స్టార్ట్ ద బిజినెస్. నెక్స్ట్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం, నోట్ డౌన్ చేసుకో. నైట్ ఏదైనా డౌట్ వచ్చినా, ఇంకేదైనా డౌట్ వచ్చినా రేపు మీట్ ఆఫ్టర్ ద మీట్ తీసుకొని రండి. మీట్ ఆఫ్టర్ ట్రై పార్టీ కాల్, మీట్ ఆఫ్టర్ ద మీట్ కి తీసుకొచ్చారు అంటే మాక్సిమం హీ విల్ స్టార్ట్ ద బిజినెస్. 99% హీ విల్ స్టార్ట్ ద బిజినెస్. ట్రై పార్టీ కాల్ అయిపోయిన తర్వాత, మీట్ ఆఫ్టర్ ద మీట్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన చూసిన కొన్ని రిజెక్షన్స్ కావాలని కాల్ చేసి కావాలని మొత్తం అర్థం చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయరు. అంటే వీళ్ళు డిసైడ్ అయినా విండో షాపింగ్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడన్నా విండో షాపింగ్ చేశారా ఎవరన్నా ఇక్కడ? విండో షాపింగ్ అంటే ఏంటంటే మనము కొనకూడదని డిసైడ్ కానీ షాపింగ్ మాల్లో పోతాం. ఓకే, చిరంజీవి చాలాసార్లు చేసావా? అంటే మనము ఖాళీగా ఉన్నామబ్బా, మన ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు, ఓకే 3 hours టైం పడుతుంది. ఈ 3 hours నాకు ఏం చేయాలని అర్థం కాక షాపింగ్ మాల్ లోపల తిరుగుతుంటా. ఓకే, వాడు పాపం మనం కొంటామేమో అనుకొని 2-3 అన్ని ఓపెన్ చేసి చూపిస్తాడు. మనకు అన్ని చూసిన తర్వాత మనకు కొనకూడదు, కానీ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అబ్బా బ్లాక్ నేను కొనకూడదు, బ్లాక్ మా డాడీ మాకు శని బ్లాక్ వేసుకోకూడదు అంటాం. ఓకే, అంటే 100 రీజన్లు చెప్తుంటాం కావాలని డిసైడ్ అయిపోయి. దీన్నే విండో షాపింగ్. చెక్స్ వేసుకోకూడదు, ఇది వేసుకోకూడదు, అసలు ఈ రోజు ట్యూస్డే కదా నేను కొనను, ఇలాంటి 100 రీజన్స్ చెప్తారు అనమాట. ఎందుకంటే జస్ట్ బికాస్ దట్ ఈస్ కాల్డ్ విండో షాపింగ్. వాళ్ళు కూడా మన బిజినెస్ ఏందో తెలుసుకోవడానికి వచ్చారు, కొనడానికి కాదు. వాళ్ళని థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ చెప్పి పంపేయండి, చాలా టైం వేస్ట్ అవుతుంది మీకు కూడా. ఓకే, సో మీరు అర్థం చేసుకోండి. యూ షుడ్ అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ కస్టమర్, ట్రై టు అండర్స్టాండ్ దెమ్, ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సమ్ టైమ్స్ మీరు అన్ని మీ డ్యూటీ కరెక్ట్ గా చేసినా కూడా కొందరు స్టార్ట్ కారు, ఇది ప్రిపేర్ అవ్వండి. లా ఆఫ్ యావరేజ్ వర్క్స్. మీరు 10 people ని అప్రోచ్ అవుతే సమ్ విల్ స్టార్ట్, ఇది రాసుకోండి, SW 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 SW. ఫస్ట్ SW, సమ్ విల్ స్టార్ట్ బిజినెస్. సెకండ్ SW, సమ్ వోంట్ స్టార్ట్ ద బిజినెస్. థర్డ్ SW, సో వాట్ కేటగిరీ. అయితే నాకేంట్రా బాబు అనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట. నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ, మనకి ప్రపంచంలో చెత్త తప్ప మంచి ఏం చెప్పినా నాకేంటి అంటారు, ఆ టైప్ కేటగిరీ. సో వాట్ కేటగిరీ, చాలా యాటిట్యూడ్ చూపిస్తారు. ఫోర్త్ కేటగిరీ, సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. నా కోసమే ఈ ఆపర్చునిటీ డిజైన్ చేశారు. లైక్ మీ, ఐ ఫెల్ట్ లైక్ ద సేమ్. నాకు నిద్ర పట్టలేదు రాత్రి. ఈ ఆపర్చునిటీ కరెక్ట్ గా అంటే రోజుకి పిచ్చి పెరుగుతుంది అనమాట. ఫస్ట్ డే 12 వరకు నిద్రపోలేదు, సెకండ్ డే 1 వరకు నిద్రపోలేదు, థర్డ్ డే 2 వరకు నిద్రపోలేదు, 3 వరకు నిద్రపోలేదు, రాత్రి అంతా నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి ఆపర్చునిటీ చేతికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఐ వాజ్ కంప్లీట్లీ డ్రీమింగ్. రాత్రి 2 o'clock 3 o'clock లేసి ఇక్కడ ఎవరన్నా బుక్ తీసి తన ట్రీ స్ట్రక్చర్ డిజైన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రేజీ పీపుల్, ఆల్ ద క్రేజీ పీపుల్. రాత్రి 2కు నాకు చిరంజీవి కాల్ చేస్తాడు ఒక్కొక్కసారి, పొద్దున 3కు ఒక్కొక్కసారి సునీల్ కాల్ చేస్తాడు. సీరియస్లీ అట్లనే ఇప్పుడు అందరు కాల్ చేయమని చెప్పట్లేదు. అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో శరత్ గాని అంటే ఒక్కటే రింగులకి నేను కూడా ఎత్తింటా కాల్, ఎందుకంటే నాకు నిద్ర పట్టట్లేదు, వానికి నిద్ర పట్టట్లేదు. కళ ఎలా వస్తుందంటే ఇప్పుడు ఎవరో ఇమీడియట్లీ మనకు వెంటనే మనం స్టార్ అయిపోయినామంట, స్టార్ 500 అయిపోయినామంట, మనకు వీక్లీ 25,000 వచ్చేసింది ఇన్కమ్. అప్పట్లో స్టార్టింగ్ లో 5,000 వచ్చేసింది, 10,000 వచ్చేసింది, విక్టర్ అచీవర్ అయిపోయినాం, నేను నిద్రపట్టేది కాదు. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత క్రేజీగా ఎవరికైతే బిజినెస్ గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, అంటే ఒక క్రికెట్ ఆడేవాడికి వరల్డ్ కప్ కొట్టేసినట్టు, 6 బాలకు 6 సిక్స్లు మనమే కొట్టి గెలిపించినట్టు ఇలాంటి కళలు వస్తుంటాయి. ఒక సినిమా తీసేవానికి, నేను ఒక సినిమా తీసిన 100 days ఆడింది, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి డేట్స్ కోసం వెయిట్ చేసినట్టు కళలు వస్తుంటాయి, పిచ్చి పిచ్చి కళలు. అది చాలా ఇంపార్టెంట్. ఆ పిచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి మీరు అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసామో ఆ పిచ్చి నాకు అర్థమైంది బిజినెస్ లో, అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. I want to add one point, sir.
అంటే ఇది నేను చేసిన పర్సనల్ మిస్టేక్. సో ఫస్ట్ నేను ప్రెజెంటేషన్ ఒక 5 people కి రీచ్ అయితే ఒక ఇద్దరు స్టార్ట్ చేస్తా అని చెప్పుంటాను. శరత్ బాగుంది ఆపర్చునిటీ, నేను స్టార్ట్ చేస్తా, అమౌంట్ అరేంజ్ చేసుకోవడానికి ఒక 7 days 10 days పడుతుంది అంటే నేను ఈ 7-10 days ఆ ఇద్దరు కోసమే వెయిట్ చేస్తుండే. ఆ లాస్ట్ 7th day లేదా 10th day వచ్చినప్పుడు వాడి మైండ్ మారిపోతుంది. నేను వాడి గురించే రోజు ఆలోచిస్తా కూర్చుంటా, అరే వీడు స్టార్ట్ చేస్తా అన్నాడు కదా, వీడి కోసమే వెయిట్ చేయడం. అంటే మనం కొత్త పీపుల్ని రీచ్ కావన్నమాట. సో లాస్ట్కి ఎట్ ది ఎండ్ ఏమైందంటే వాడి మీద డిపెండ్ అయ్యేవాడిని, వాడు హ్యాండ్ ఇచ్చేవాడు, లాస్ట్ 10 days 15 days వేస్ట్ అయిపోయేది, మళ్ళీ రీచ్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో చాలా మంది కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇదే మిస్టేక్ చేస్తారు. మనం ఏంటంటే వాడిని పక్కన పెట్టి ఎప్పుడైతే మనం నెక్స్ట్ లిస్ట్ రీచ్ అయితే వెళ్తామో ఆబ్వియస్లీ అప్పుడు అతనికి డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది అయితే అంటే నేనైతే ఫాలో అప్ వీళ్ళకి ఇట్లానే చేస్తారు. ఎవడైతే 7 days 10 days అని చెప్తాడో ఇమీడియట్ నెక్స్ట్ విఓపికి ఇంకో గెస్ట్ కన్ఫర్మేషన్ చూపించి ఆ కన్ఫర్మేషన్ చూపించి తినని క్లోజ్ చేయొచ్చు ఇమీడియట్లీ. 2 startups వస్తాయి. యాక్చువల్లీ బిజినెస్ ఆన్ డిమాండ్ ఉండాలి. ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ షాప్ లో రద్దీ ఎక్కువ ఉంటుందో ఆ షాప్ కి మీరు వెళ్ళడానికి ట్రై చేస్తారు. రైట్, ఒక టిఫిన్ సెంటర్ మీరు ఎక్కడికైనా షాప్ ఒక ఏరియాలోకి వెళ్తే ఒక టిఫిన్ సెంటర్ ఖాళీగా ఉన్నాయి, మొత్తం దోమలు ఉన్నాయి, ఈగలు దోమలు ఉన్నాయి. ఇంకో టిఫిన్ సెంటర్ ఫుల్ గా ఉంది. మనం ఏం చేస్తాం, ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే ఆన్ డిమాండ్. ఏదైనా షాప్ లో జనాలు ఎక్కువ క్యూ కట్టినారు అనుకోండి, ఆ షాప్ కి మనం వెళ్తాం, బికాస్ అక్కడ సర్వీస్ బాగుందని ఇట్స్ అ సైన్. ఇన్ ద సేమ్ వే మీరు ఒకరు వెంట పడుతున్నారు అనుకోండి, నువ్వు స్టార్ట్ చేయని అని వాడు మీ బిజినెస్ స్టార్ట్ చేయడు. ఓకే, ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ దిస్ దిస్ యాటిట్యూడ్. బిజినెస్ ఆన్ డిమాండ్ మీరు చేయాలి. సో దానికి ఏంటంటే ఐ వాంట్ టు డ్రా దిస్, యూ షుడ్ హ్యావ్ ఎ యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్. ఓకే, సో ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఫేస్ అయ్యే యాటిట్యూడ్ ఇష్యూస్ లో ఐ వాంట్ టెల్ యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఈస్ కాల్డ్ 5% category. Okay, this is the 20% category. This is 75% category. So ఈ 5% people ఎవరు అంటే they make the things happen. 5% people, they make the things happen. Okay, their ideas will rule the world. ఓకే, సో ఈ 5% వాళ్ళ నమ్ముకొని వాళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ స్కిల్ ని, వాళ్ళ టాలెంట్ ని, వాళ్ళ నాలెడ్జ్ ని, వాళ్ళ హార్డ్ వర్క్ ని నమ్ముకొని వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఓకే, ఈ 5% కేటగిరీ పీపుల్ ఈ 20% ఉంటారు కదా, ఈ 20% ఈ 5% మీద డిపెండ్ అయ్యి పనిచేస్తున్నారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ లీడర్స్, బట్ దే ఆర్ లైక్ ఎ స్ట్రాంగ్ ఫాలోవర్స్. వీళ్ళ లీడర్షిప్ వీళ్ళ మీద డిపెండ్ అయ్యింది. ఓకే, అంటే ఈ 5% ఏంటంటే దే లెట్ ద థింగ్స్ హ్యాపెన్. అంటే ఆల్మోస్ట్ లైక్ వీళ్ళు 5% మేక్ ద థింగ్స్ హ్యాపెన్, 20% లెట్ ద థింగ్స్ హ్యాపెన్. పక్క నుండి పని చేస్తూ జరిపిస్తారు, కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు 100%. ఓకే, అంటే గోడ మీద పిల్లిలాగా ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బాగుంటే అటు సైడ్, బాగాలేకుంటే ఇటు సైడ్, న్యూట్రల్ ఉంటారు అన్నమాట. ఓకే, సో కాల్డ్ ఇంటెలిజెన్స్. ఆల్వేస్ రిమెంబర్, లీడర్ ఎప్పుడు 2 sides ఉండడు, లీడర్ ఎప్పుడు ఒక సైడ్ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనకు చాలా మంది మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ చాలా ఇంటెలిజెంట్ గా అందరినీ సాటిస్ఫై చేస్తూ 2 వైపులా ఉండాలనుకుంటుంటాడు. మధ్యలో పెద్ద మధ్యవర్తిగా ఉంటాడు అనమాట. అందరినీ సాటిస్ఫై చేయాలనుకుంటారు. మన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో చాలా మంది ఉంటారు అనమాట, మనకు తగిలే వాళ్ళు. నో, లీడర్ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ వన్ థింగ్. ఒక దాన్ని డిసైడ్ అవుతాడు, నేర్చుకుంటాడు, ఒక సైడ్ నిలబడతాడు. ఓకే, ఇది ఏ దేవునికి తప్పలేదండి. కృష్ణుడు కూడా కురుక్షేత్రంలో ఒక సైడ్ నిలబడాలి, మధ్యలో ఉంటా మధ్యలో సెటిల్మెంట్ చేస్తా అంటే కుదరదు. ఏదో ఒక సైడ్ నిలబడాలి. ఓకే, సో ఈ 20 people will let the things happen. Third 75% people, they wonder what happened. వీళ్ళకి ఏంటంటే ఒక పక్కన కురుక్షేత్రం జరుగుతుంటది, కురుక్షేత్రమా ఎక్కడ జరుగుతుంది నాకు తెలియదే అంటుంటారు అన్నమాట. లేదా ఒక పక్కన ఈరోజు పాండమిక్ సిచ్యువేషన్ ఎక్కడ జరుగుతుంది నాకు తెలియదే, బాగుంది అంటే వీళ్ళకి ఏం తెలియదు అన్నమాట ప్రపంచంలో ఏం జరుగుతుంది. దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎగ్జాక్ట్లీ. వీళ్ళంతా అయిపోయిన తర్వాత అరే నాకు చెప్పకుండా ఎలా చేశారు ఇవన్నీ, నాకు తెలియదే, నాకు చెప్పలేదే అంటే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలన్నట్టు. జియో కొత్త ఎలా లాంచ్ చేశాడు, ఇది ఎలా లాంచ్ చేశాడు, ఇదేం జరుగుతుంది నాకు చెప్పలేదే. ఈ 75% పీపుల్ ఉంటారు సరే, వీళ్ళు చాలా 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 బ్యూటిఫుల్ పీపుల్ అనమాట నాకు. ఎందుకంటే ఎక్కువ వీళ్ళే కనపడతారు అనమాట. ఒక్కొక్కసారి ఈ 75% పీపుల్లో
మన మదర్, మన ఫాదర్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడే ఉంటారు. ఎందుకంటే మనం కూడా అక్కడి నుంచే బయటకు వస్తాం కాబట్టి. ఈ 75% పీపుల్ మనం ఫస్ట్ ఏదైనా కొత్తగా చేసేటప్పుడు మనని, అరే శరత్ నీకు ఎందుకురా ఇవన్నీ, చెప్తే అర్థం కదా, ఇవన్నీ చేయొద్దు శరత్ అంటారు అన్నమాట. నువ్వు అయినా లేదురా బాబు నేను ఇది నమ్ముతున్నాను కొంచెం ముందరికి వెళ్ళావు అనుకో, అప్పుడు వచ్చి శరత్ గాడికి చెప్తే అర్థం కాకుంది ఈ మధ్య, వీడికి అసలు భయం లేదు, అసలు ఇలా ఇలా బిహేవ్ చేస్తున్నాడని నీ గురించి ఒక టాపిక్ డిస్కషన్. చాలా కేర్ఫుల్ గా, అంటే మన సొంత మదర్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి సిస్టర్స్ అవ్వచ్చు, చాలా ప్రేమగా వచ్చి నీకోసమే నేను చెప్తున్నా, మనం చాలా కష్టపడ్డాం, మన పేరెంట్స్ చాలా కష్టపడ్డారు, నువ్వు కూడా జాబ్ చేయి సింపుల్ గా. మా మదర్ నన్ను పక్కింట్లో చూసావా, ఆయన బ్యాంక్ మేనేజరు, రోజు సాయంత్రం అయితే చెట్లకు నీళ్లు పడతాడు, వాళ్ళ మదర్ కి బిందెలు బట్టి నీళ్ళు ఇస్తుంటాడు, నువ్వు కూడా అలా ఉండొచ్చు కదా అని అడుగుతుంది. అంటే వాళ్ళ అబ్బాయి రోజు సాయంత్రం అయితే ఇంటికి వచ్చి చెట్లకు నీళ్లు పడుతున్నాడు, అది నీకు గొప్పగా కనపడుతుంది. నేను మా అమ్మకు ఒక ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నా, అది నీకు అర్థం కావట్లేదు. నేను రోజు బయట తిరుగుతున్నా, ఒక 3-4 డేస్ ఇంట్లో ఉండను, ఒక 1 వీక్ ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ ఈ 1 వీక్ వీడు ఏం తింటున్నాడో ఏం తినకున్నాడో, నువ్వు కష్టపడుతున్నావు. అదే పక్కింటోలా ఉంటే నువ్వు సాయంత్రం అయితే ఇంటికి వస్తావు అనుకుంటది. అంటే ఒక్కొక్కసారి ప్రేమతో కూడా ఈ 75% లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఓకే, తెలియక తర్వాత ఏం చేస్తారంటే యాంటీ అర్జున్ టీం, యాంటీ చిరంజీవి టీం, అంటే మీకోసం ఒక ఆపోజిట్ టీం ఫామ్ అవుతుంది. మీరు అంత చెప్పినా కూడా వినకోకుండా మనం వెళ్తున్నప్పుడు, ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీడు ఎప్పుడెప్పుడు ఫెయిల్ అవుతారా అని చూస్తుంటారు. నాకు చెప్పకోకుండా వీడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నేను చెప్పింది వినలేదు కాబట్టి ఎప్పుడెప్పుడు వీడు ఫెయిల్ అవుతాడా, నేను చెప్పినానా ఇది ఒక్క మాట అనడం కోసం మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినట్టునే జరిగిందా లేదా, ఇలా చిటికేసి నేను చెప్పినట్టునే జరిగిందా లేదా అనడం కోసం వెయిట్ చేస్తుంటారు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి 75% పీపుల్. అయినా నువ్వు అలానే ముందరికెళ్దాం అనుకో, ఓకే, నేను కిందికి లాగడానికి ట్రై చేస్తారు, నువ్వు ఎగరనంత హైట్కి వెళ్ళినప్పుడు అప్పుడు నేను చెప్పినా కదా నువ్వు సక్సెస్ అవుతావని అంటారు. ఓకే, నేను చెప్పినా కదా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి, నేను చెప్పినా కదా ఇది చాలా మంచి బిజినెస్ అని చెప్పి. అంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన సొసైటీ, మన రిలేటివ్స్ చాలా మంది వాళ్ళకి అర్థం కాక 75% లో ఉంటారు. మనం సక్సెస్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఇస్ నథింగ్ బట్, అరే వీనిలాగా ఒక్క రోజు కూడా ఉండకూడదురా అనే స్టేజ్ నుంచి ఒక్క రోజన్నా వీనిలా బతకాలి అనే స్టేజ్కి వెళ్ళడమే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ నథింగ్ బట్ వీనిలాగా ఒక్క రోజు కూడా ఉండకూడదు అనే స్టేజ్ నుంచి ఒక్క రోజన్నా వీనిలా బతకాలరా అనే స్టేజ్కి. ఎందుకంటే ప్రేమ్ సార్ కి ఆల్మోస్ట్ 25 to 30 కజిన్స్ ఉన్నారు, ఒక్కరు కూడా బిజినెస్ చేయట్లేదు. ఓకే, సో హీస్ ఎర్నింగ్ దట్ మచ్. సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ వరల్డ్ వైడ్ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో మీరు నా ఫ్రెండే రావాలి, నా ఫ్యామిలీ మెంబర్సే రావాలి, మా ఫ్రెండ్స్ ఇలా వెయిట్ చేశారనుకోండి, మీ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, గో విత్ ద సిస్టమ్, గో విత్ ద ఫ్లో, బీ రెడీ, బీ ఓపెన్. ఎవరైతే సక్సెస్ కాన్షియస్ ఉన్నారో వాళ్ళతో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి, మిగతా చోట టైం వేస్ట్ చేయకండి. ఓకే, దెన్ ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ సార్. ఎస్ సునీల్. ఇందాక 20% పీపుల్ ఉన్నారు కదా, పెద్ద థింగ్స్ హ్యాపెన్ అని. అవును, నేను స్టార్టింగ్ అలా ఉండేవాడిని. ఎలా ఉంటుందంటే లైక్ నేను 2-3 ప్రెజెంటేషన్ చేసి కామ్ అయిపోతా. నా వర్క్ నేను చూసుకుంటా, నా ప్రయారిటీ అంతా బిజినెస్ కాదు, నా ప్రయారిటీ ఫస్ట్ నా పర్సనల్ థింగ్స్. ఓకే, ఎవరో పాపం నేను ఇచ్చిన ముగ్గురులో ఫోన్ చేస్తాడు, నాకు డౌట్ ఉంది చెప్పగలుగుతావు అది అంటే, నేను వెంటనే ఏం చేస్తా, ఆగా ఒక నిమిషం అని చెప్పి అదే కాల్ అట్లనే ఉంచి కాన్ఫరెన్స్ చిరంజీవి కాల్ చేస్తా. ఓకే, చిరంజీవి సార్ పాపం ఎక్కడుంటారో ఏమో తెలియదు, చిరంజీవి సార్ కాల్ ఎట్టంగానే సార్ మా గెస్ట్ ఉన్నారు, వెంటనే నేను మేము కాన్ఫరెన్స్ పెడతా, తనకి ఫాలో అప్ ఇవ్వమని చెప్పేస్తా. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, ఆయన ఎక్కడ ఉండడం అనుకోను, ఇంకోటి ఏం చేయను, వెంటనే కాల్ మాట్లాడని చెప్పి అనుకుంటా. సో అట్లా చాలా వరకు నేను చాలా మిస్ అయ్యాను. అంటే లైక్ తన గురించి అసలు ఏం ఇన్ఫర్మేషన్ చేయకుండా లైక్ చిరంజీవి సార్ నేను కాల్ చేస్తాను, ఆయనకి ఏం అర్థమవుతుంది. అట్లా లైక్ చాలా మంది నేను ఎక్స్పీరియన్స్ అయినాను, ఫస్ట్ నేను నా మిస్టేక్ చేశాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చే వాళ్ళం, తీసుకునే వాళ్ళు కస్టమర్ ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం అప్లైన్ మనము మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తీసేసుకోవద్దండి. కస్టమర్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, మీ రెస్పెక్ట్ తీసుకోవద్దండి. వాళ్ళకి అంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. చాలా మంది సార్ మా కస్టమర్ ఇప్పుడే వెళ్ళిపోతాడు, ఇప్పుడే చెప్పేసేయాలి. నో, ఒక ప్రాపర్ టైం తీసుకోండి, ఒక ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే, అప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా మంది సార్ ఈయన చాలా టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి మన అప్లైన్ కి ట్రైపార్టీ కాల్ జాయిన్ చేసి యూనో గెస్ట్ గురించి ఎడిఫై చేస్తుంటాడు. సార్ మా గెస్ట్ సార్, మా వాడు సూపర్, మా వాడు తోపు, మా వాడు తురుము, మా వాడు ఇది అది అని చెప్పి యాక్చువల్లీ నువ్వు అప్లైన్ గురించి చెప్పాలి.
ఎందుకంటే ప్రపంచంలో బయట వాడు ఎంత పెద్ద తోపైనా ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ పెట్టాల్సింది. ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ ఇన్ ఎ వెరీ నార్మల్ వే, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బీ వెరీ వెరీ సెన్సిబుల్, సో అల్టిమేట్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఈ 75%, 20%, 5% పీపుల్ నుంచే మీరు బయటికి రావాలి. కాబట్టి ఆల్వేస్ మెయింటైన్ దట్ స్మైల్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. రిజెక్షన్స్ కి రెడీ అవ్వండి. ఓకే, రిజెక్షన్స్ కి భయపడొద్దండి. ఓకే, ఎంత రిజెక్షన్స్ వస్తే అంత స్ట్రాంగ్ అవుతావు. మహమ్మద్ అలీ ఫేమస్ కోట్, నాకు చాలా చాలా ఇష్టమైన కోట్. అంటే నువ్వు రింగ్ లో ఉండి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద నెంబర్ 1 మహమ్మద్ అలీ ద గ్రేట్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ హౌ మెనీ పంచెస్ యూ హిట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ మెనీ పంచెస్ యూ కెన్ టేక్. ఎన్ని పంచెస్ నువ్వు తీసుకొని నిలబడగలవు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, క్లోజెస్ట్ పీపుల్ ప్రతి ఒక్కరు పంచు కొడతారు. అంటే ఫేస్ మీద డైరెక్ట్ వచ్చి కొడతారు, కానీ వాళ్ళు అక్కడ కూర్చొని ఒక మాట అట్లా అనింటారు, అది మన పంచు ముఖానికి పడుతుంది అనమాట. ఓకే, రాత్రి నిద్ర పడ్డారు ఒక్కొక్కసారి. సో ఈ పంచులు తీసుకోవడానికి ఎంతమంది రెడీ అవుతారో వాళ్ళే ఎనీ ఫీల్డ్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఓకే, సో దట్స్ ఇట్ ఐ వాంట్ టు సే ఫర్ టుడే. వి హ్యాడ్ ఇంకేదైనా పాయింట్స్ మిస్ అయ్యామా? యాక్చువల్లీ చాలా ఉన్నాయి డిస్కస్ చేస్తూ పోతే. సో ట్రై పార్టీ కాల్స్ లో ఈ స్కిల్ సెట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫాలో అప్స్ కూడా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఫాలో అప్ ఇస్ నథింగ్ బట్ ఎడ్యుకేటింగ్ పీపుల్. ఓకే, లవింగ్ దెమ్ మోర్. చిరంజీవికి లవ్ స్టోరీ ఉందా? చిరంజీవికి లవ్ స్టోరీ ఉందా? సార్ చిరంజీవి ఉందా? ఓకే, సో ఇప్పుడు మన మదర్ కి మనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా. మన మదర్ మనని ఇష్టపడుతుంటది, రైట్? సో మన మదర్ మనని ఇష్టపడుతున్నప్పుడు మనం చాలా సార్లు చాలా తప్పులు చేస్తుంటాం. చిన్నప్పుడు తెలిసి తెలియక చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. మనం ఎన్ని మిస్టేక్స్ చేస్తే మన మదర్ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకా మనని ప్రేమిస్తూ ఇంకా దాన్ని అర్థం చేసుకుని ట్రై చేస్తుంది కదా, ఇంకా సాల్వ్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ లవింగ్ దెమ్ మోర్. అంటే మిస్టేక్స్ చేస్తుంటాం మనం. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ డైలాగ్, పడాల్సిందే రా, ఒకరు రోజుకి పడతారు, ఒకరు వారానికి పడతారు, ఒకరు నెలకి, ఒకరు సంవత్సరం, కానీ ఏ రోజైనా పడాల్సిందే అన్నట్టు ఈ బిజినెస్ లో కూడా మీరు కరెక్ట్ గా సిస్టమ్ ఫాలో అయ్యారనుకోండి, ఎవడైనా బిజినెస్ లో స్టార్ట్ అవ్వాల్సిందే. మీరు ఫస్ట్ టైం ఆపర్చునిటీ చెప్పినప్పుడే స్టార్ట్ అయితే వాడు ఫ్రెండ్ అవుతాడు. 1 year తర్వాత, 2nd year తర్వాత స్టార్ట్ అయితే మీ ఫాలోవర్ అవుతాడు. ఓకే, దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సమ్ టైమ్స్ మన ఫ్రెండ్స్ కూడా మనం నమ్మరు మనం సక్సెస్ జర్నీలో ఉన్నప్పుడు. అంటే ఎవ్రీబడి వాంట్స్ సక్సెస్ఫుల్ పీపుల్ బట్ దే డోంట్ వాంట్ సక్సెస్ జర్నీ. నువ్వు కష్ట సమయాల్లో ఆ జర్నీలో ఉన్నప్పుడు నీకు దూరంగా ఉండాలని ట్రై చేస్తారు. అదే చెప్తున్నా కదా, దే వాంట్ టు అవాయిడ్ యూ. బట్ వెన్ యూ ఆర్ రియలీ సక్సెస్ఫుల్, then they will be very happy to talk to you. That is called everybody likes success but nobody likes the journey of success. So nu starting journey మొదలు పెట్టినప్పుడు నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ని రిజెక్ట్ చేయొచ్చు, అండ్ నువ్వు సక్సెస్ అయిన తర్వాత they may come and start. Definitely welcome them because they are our family, they are our friends. Educate them, doesn't matter. అప్పుడు you need to love them more. ఓకే, మన మదర్స్, మన ఫాదర్స్, మన పేరెంట్స్ ఏం చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అప్లై అవుతుంది. కొందరు ఉంటారు, నా ఫ్రెండ్ వీడు స్టార్ట్ అవ్వలేదు కదా అని మనతో ఫోన్ మాట్లాడు, వంతో కొట్లాడుతుంటాడు. ఈ బిజినెస్ ఇట్స్ అ కన్స్ట్రక్టివ్ బిజినెస్. అందరినీ కలుపుతూ పైకి బిల్డ్ చేసుకునే బిజినెస్. అందరితో గొడవ పెట్టుకుంటే వెళ్ళకూడదు. కొందరు బిజినెస్ స్టార్ట్ చేసి, సునీల్ బిజినెస్ స్టార్ట్ చేయవు కదా, అయిపోయి సునీల్తో మాట్లాడాను నేను. శరత్ నువ్వు కూడా స్టార్ట్ చేయలేదు కదా, నీతో కూడా మాట్లాడాను. అట్లా ఒక 4-5 కొట్లాడుతున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేయలేదని కొట్లాడతాడు. దాని తర్వాత వాడికి ఎలా ఉంటదంటే, బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నా ఫ్రెండ్స్ ఎవ్వరు నాతో మాట్లాడట్లేదు, నా రిలేటివ్స్ ఎవ్వరు నాతో మాట్లాడట్లేదు, వాడు లోన్లీగా ఫీల్ అవుతాడు. ప్లీజ్ డోంట్ డూ దిస్. ఇట్ ఈస్ నాట్ డిస్ట్రక్టివ్ బిజినెస్, ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్ బిజినెస్. అందరితో కొట్లాడుతూ వెళ్ళకండి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. బిజినెస్ చేసినా చేయకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, శరత్ కి బాలకృష్ణ ఇష్టం అనుకుంది, హీరో బాలకృష్ణ అంటే శరత్ కి ఇష్టం. ఓకే, నాకు ప్రభాస్ అంటే ఇష్టం అనుకుందాం జస్ట్. ఓకే, నీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. ఇద్దరం కలిసి బాలకృష్ణ మూవీకి వెళ్దాం, ఇద్దరం కలిసి ప్రభాస్ మూవీ కూడా వెళ్దాం నవ్వుతూ, రైట్? నీకు బాలకృష్ణ మూవీ ఇష్టం కదా, నేను కొట్లాడకూడదు. నాకు ఇంకోటి ఇష్టం కదా, నువ్వు కొట్లాడకూడదు. మా వైఫ్ కి బాలకృష్ణ మూవీ అంటే ఇష్టం అనుకో, నాకు ఇంకోటి ఇష్టం అనుకో, అడ్జస్ట్ అవ్వాలి. ఇద్దరం కలిసి ఆ సినిమా చూడాలి, ఇద్దరం కలిసి ఈ సినిమా చూడాలి, అంతేగాని కొట్లాడకూడదు. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఒకవేళ కొందరికి అర్థం కాలేదనుకోండి ఈ బిజినెస్ గురించి, ఆపర్చునిటీ గురించి, మీరు వాళ్ళతో కొట్లాడకండి, గొడవ పెట్టుకోకండి. ఓకే, జస్ట్ ఒక స్మైల్ ఇవ్వండి, దట్స్ ఇట్. స్మైల్ ఈజ్ ఆన్సర్ ఫర్ 1000 క్వశ్చన్స్ కి, 1000 ప్రాబ్లమ్స్ కి ఆన్సర్.
ఓకే, దిస్ యాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసిన బేసిక్ స్కిల్స్ 6 months మీరు సిస్టంలో ఉంటే మీరే మాస్టర్ అవుతారు. ఓకే, ఎందుకంటే మనం స్విమ్మింగ్ పూల్లో దిగాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మాస్టర్ అవుతాం. ఒకసారి సైకిల్ ఎక్కాం, తొక్కుతూ ఉండండి, ఆటోమేటిక్గా మీకు సైకిల్ వస్తుంది. ఓకే, యూ విల్ బి కళ్ళు మూసుకొని కూడా ఈరోజు సబ్ కాన్షియస్ గా కూడా నేను డ్రైవింగ్ చేసేస్తాను. అంటే నా బ్రెయిన్ దాని మీద పెట్టుకోకుండా మనం డ్రైవ్ చేయగలం. సో ఇన్ ద సేమ్ వే మీ బిజినెస్ ఒక 6 months తర్వాత ఏమవుతుందంటే చాలా చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, ప్రిపేర్ ఫర్ 6 months. ఐ థింక్ వీఆర్ ఆర్ డన్. ఎనీథింగ్ we need to share? Sir, I want to add one point, sir. Yeah. I need to add one point, sir. Yeah. Like, yes. సో అంటే నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, అంటే నాకు ఈ బిజినెస్ నేర్పించింది సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అది ప్రతి ఒక్కరికి జరుగుతుందండి. ఈ కాల్ ఉండే ప్రతి ఒక్క పీపుల్ కి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎవరైనా ఏదైనా సంథింగ్ బిగ్ చేయాలనుకుంటే, అంటే ఈ బిజినెస్ అని కాదు, ఏదైనా సరే ఒక గొప్పగా ఏదైనా చెయ్యాలనుకుంటే అది ప్రతి ఒక్కరికి జరిగింది. ఇది జరగకుండా ఎవరికి లేదు. ఒక 3 stages ఉంటాయండి నువ్వు ఏది చేయాలన్నా. నాకు ఎప్పుడైతే నేను విన్నానో దీన్నే ఫాలో అవుతున్నా. నువ్వు ఏది చేయాలన్నా మీ లైఫ్ లో ఫస్ట్ జరిగేది ఏంటంటే నీకు అవమానం జరుగుతుంది, అంటే దట్ ఈస్ రిజెక్షన్. దీని స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ మీకు జరిగేది ఏంటంటే అనుమానం. పీపుల్ విల్ డౌట్ యూ. చేస్తున్నప్పుడు, ఇన్కమ్స్ వస్తున్నప్పుడు చేస్తాడేమో. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఉంటుందండి సన్మానం. ఫస్ట్ వచ్చేసి అవమానం. ప్రతి ఒక్కరు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు, అరే వేస్ట్, ఈ బిజినెస్ ఇదంతా కాదు అవన్నీ. నువ్వు అలాగే నిలబడి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే నెక్స్ట్ జరిగేదే అనుమానం. అంటే నీకు ఇన్కమ్ వస్తుంటే వీక్లీ, అంటే సీరియస్ గా నా స్టార్టింగ్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంతా రిజెక్షన్స్ జరిగినాయి. అవమానిస్తారు, అరే ఈ బిజినెస్ 500, కానీ ఇప్పుడు 30,000 40,000 వస్తుంటే ఒక అనుమానంలో ఉన్నారు, అరే వీడు ఏంది వస్తున్నాయే బాగానే ఇన్కమ్స్ అని. జస్ట్ ఒక 1 year ఆగండి, సీలింగ్ తో అప్పుడు సన్మానం జరుగుతుంది కంపల్సరీ. సో నాట్ ఓన్లీ మీ అండి, ప్రతి ఒక్కరికి. గాంధీజీ కూడా ఒకప్పుడు వచ్చి అరే అహింస వద్దు, కట్టె పట్టుకొని ముందుకు వెళ్ళాలంటే ట్రైన్ నుంచి దొబ్బేసినారు, నువ్వేంది ముస్లింని వద్దు పోరని. ఆయన రిజెక్షన్, అవమానం జరిగింది. దాని తర్వాత ఆయన ఒక్కడు ఫాలో నడుచుకుంటూ పోతుంటే ఆయన ఇంట్లో 10 మంది వచ్చినారు, అనుమానం వచ్చింది, అరే చేస్తాడేమో. ఇప్పుడు సన్మానిస్తారు, అరే బాబు నువ్వేరా బాబు, ఇండియాకి ఫాదర్ నువ్వే అని మూట్ల మీద గుద్దిరిచ్చి ఫాదర్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. ఎవరినైనా చూడండి సార్, ధోని చేస్తాడన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆయనకి, అంటే రైల్వే స్టేషన్ లోప్పుడు అందరూ ఏడిపిస్తారు, నువ్వా ఇండియన్ క్రికెటర్ ప్లేయర్ అయ్యేది, నీకెందుకురా స్కోర్ గురించి, వరల్డ్ కప్ గురించి, పోయి పని చూసుకొని చెప్తారు వాళ్ళ పైన ఉండేవాళ్ళు. కానీ ఆయన అలానే వర్క్ చేసేటప్పుడు పక్కన ఉండే వాళ్ళు అనుమానిస్తారు. దాని తర్వాత మా రాంచివాడే, మావాడే వాడు, మా ఏరియా నుంచి వచ్చినాడు, నేను అని చెప్పింది ఇంతకుముందు. సో ప్రతి ఒక్కరికి జరుగుతుందండి ఇది. ప్రతి ఒక్కరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ గుర్తు పెట్టుకోండి. మీ లైఫ్ లో చాలా మంది నాకేముండే అంటే ఈ అనుమానం అవమానం స్టేజ్ పోకుండా డైరెక్ట్ సన్మానం రావాలని అనుకున్నాను. అది ఎప్పటికీ జరగదు, కళలో అస్సలు జరగదు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ దాటిన తర్వాతనే థర్డ్ స్టెప్ వస్తుంది. ఇది నేను చాలా బాగా నేర్చుకున్నాను. అభిమానం. ఎస్, ఆ సన్మానం తర్వాత అభిమానం, దట్ ఈస్ ప్రేమ్ కుమార్ సార్ గెటింగ్ అభిమానం. హీ విల్ గెట్ ఫ్యాన్స్. ఇప్పుడు ధోనికి వస్తున్నారు ఫ్యాన్స్. సో ఈ పాయింట్ ఎప్పుడైతే విన్నానో నేను, మీరు అందరూ చాలా మంది కొత్త డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ అయ్యంటే మీరు అనుకోవాల్సింది ఏంటంటే, మీకు రిజెక్షన్స్ వస్తుంటే, ఓహో ఫస్ట్ స్టేజ్ లో ఉన్నా. నువ్వు రూబీ అయితే సెకండ్ స్టేజ్ లో ఉన్నా. ఎప్పుడైతే నువ్వు డైమండ్ అయితే అప్పుడు అప్పుడు నీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేట్ చేస్తారు. ఎప్పుడైతే బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అయితే నీకు అభిమానులు వస్తారండి. సింపుల్, ర్యాంక్ వైజ్ క్లారిటీ పెట్టుకోండి. ఇది మాత్రం సింపుల్. అండ్ నా లైఫ్ లో నాకు పెట్టుకున్నాను ప్రతి విషయంలో ఇది. ఎస్. సో అండ్ ఇంకొక పాయింట్ సార్, నాకు ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉండేది ఏంటంటే, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు నేను చాలా చేయకుండా వదిలేసిన. సీరియస్ గా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మా ఫ్యామిలీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, లేదా అందరినీ సాటిస్ఫై చేయాలి అనుకోవడం, అందరితో మంచిగా ఉండాలి. నాకు ఇంత ముందు ఉండింది సార్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ అందరినీ నేను సాటిస్ఫై చేయాలి, అందరికి ఎవ్వరు ఏమనుకోవద్దు. సో కాబట్టి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, పేరెంట్స్ ఏమనుకుంటారు. సీరియస్ గా నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా డాడీ కూడా నన్ను రిజెక్ట్ చేసినాడు అండి. అవమానించాడు సార్. నేను డైరీ పట్టుకుని వెళ్ళింటే, ఈ డైరీ పట్టుకుని అనుకో నువ్వు ఇంటికి వస్తే ఇంకోసారి ఇంటికి రావద్దు అన్నాడు. ఈ రోజు చెప్పినా మా డాడీకి, నా ఇన్కమ్ 41,000 రూపీస్ అని. ముఖంలో ఒక కళ వెలిగిపోతుంది. అంటే ఇంకొక అనుమానం స్టేజ్ లోనే ఉన్నారు, ఎన్ని రోజులు వస్తుందో చూద్దాం ఈ 40,000 అని. డైమండ్ అయినప్పుడు నా కొడుకు అని ప్రౌడ్ గా ఖచ్చితంగా చెప్పుకుంటారు, నా కొడుకు ఇంటర్వ్యూలో చేస్తున్నాడు, సీలింగ్ అచీవర్ అయినాడు.
ఖచ్చితంగా జరుగుతుందండి. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా జరుగుతుంది, జరగాల్సిందే. ఇది జరగలేదంటే నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నట్టు. నీకు రిజెక్షన్స్ రాకుండా నువ్వు ఏదో రాంగ్ వేలో మసలా ఏదో చేస్తున్నావు, నేనే మొత్తం బిజినెస్ చేసేస్తా అని జరుగుతున్నట్టు. నాకు జరిగింది కదా, ఫస్ట్ 7 స్టార్ట్అప్స్ ఈజీగా వచ్చినాయి రిజెక్షన్స్ లో. ఎందుకంటే ఎవరికి ప్లాన్ చెప్పలేదు, ఏం లేదు, డబ్బులు ఏంటి అని చెప్పాను అంతే. కొంతమందికి బెదిరించినా కూడా నేను జూనియర్లకి. ఇది 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 ఈ పాయింట్ చెప్దాం అనుకుంటా అండి. ఫస్ట్ 6 months, యాక్చువల్లీ ఫస్ట్ 3 months ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ విల్ బి ఏ బూన్ ఆర్ ఏ కర్స్. ఫస్ట్ 3 months మనకు వరమన్ అవుతుంది, శాపమన్ అవుతుంది నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకంటే మన లాస్ట్ ఇయర్స్, ప్రీవియస్ ఇయర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. చాలా మంది కొందరు ఉంటారు ఇప్పటి వరకు ఫ్రెండ్స్ అంటే వాళ్ళతో, అంటే మనం స్కూల్లో క్యారియర్ బాక్స్ కూడా షేర్ చేసుకుని వాళ్ళు, ఓకే, ఎప్పుడు ఎగ్జామ్ పేపర్ లో పక్కనోడు అరే నాకు చూపి అంటే ఇలా దాపెట్టుకుని అంటారు వాళ్ళు. ఓకే, చాలా చోట్ల చాలా నెగిటివ్, అంటే ఫ్రెండ్స్ ని ఎప్పుడు ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేయకోకుండా, అంటే సోషల్ పర్సన్ కాకుండా సడన్లీ నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళని, అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకుంటే, సొసైటీలో ఫ్రెండ్స్ లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ మనకు ఉందనుకోండి, ఈ రోజు బిజినెస్ గురించి వెళ్ళి నువ్వు పాజిటివ్ మాట్లాడితే బిజినెస్ నచ్చక కాదు, నువ్వు నచ్చక బిజినెస్ స్టార్ట్ చేయరు చాలా మంది. ఫస్ట్ 3 months దిస్ విల్ హ్యాపెన్. ఓకే, అది అలాంటప్పుడు మన క్లోజ్ సర్కిల్లో కంటే బయట నుంచి మనకు మంచి రిజల్ట్ వస్తుంది కొన్నిసార్లు. అదే మనం స్ట్రాంగ్ పోస్చర్ ఉందనుకో, అంటే ఆల్రెడీ మన పేరు చాలా మంచి బిల్డింగ్ ఉందనుకోండి, అంటే ఇతనంటే ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని అనుకోండి, ఫస్ట్ 3 months చాలా ఈజీగా స్టార్ట్అప్స్ వస్తాయి. ఓకే, ఎవరైనా ఫేస్ అవుతుంది, కొందరు ముందు కొందరు తర్వాత. కొందరు ఫస్ట్ బయట యుద్ధం గెలుచుకొని ఇంటికి వస్తే ఇంట్లో రెస్పెక్ట్ ఇస్తారు, కొందరికి ఆల్రెడీ ఇంట్లో రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. మనం యునో వీ నీడ్ టు, ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ బిల్డ్ వెరీ గుడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్, మనీ విల్ ఫాలో. చాలా మంది ఏమనుకుంటారు అంటే డైమండ్ అయితే నాకు అందరు రెస్పెక్ట్ ఇస్తారు, చాలా సక్సెస్ అనుకుంటారు. కాదు, డైమండ్ అవ్వడం కాదు కదా, స్టార్ అవ్వాలంటే స్టార్ కంటే ముందు స్టార్ అవ్వాల్సిన క్యారెక్టర్ ఉండాలి. స్టార్ క్యారెక్టర్ ఉంటే స్టార్ అవుతావు. స్టార్ 250 క్యారెక్టర్ వస్తే స్టార్ 250 అవుతావు. స్టార్ 500 క్యారెక్టర్ వస్తే స్టార్ 500 అవుతావు. రూబీ క్యారెక్టర్ వస్తే రూబీ అవుతావు. వన్ వెరీ గుడ్ కొటేషన్స్ అన్న లైఫ్ లో, ఆశ అందరికి ఉంటది కానీ అర్హత కావాలి. అర్హత ఉన్నోడే డైమండ్ అవుతాడు. సో ఆశ అందరికి ఉంటది సార్. సో అర్హత సంపాదించండి, ఆటోమేటిక్ గా మీరు ఆ పొజిషన్ లో ఉంటారు. ఎస్, సో క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని అర్హత అంటారు. అది ఎలా వస్తుంది, క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలంటే చాలా సింపుల్. థాట్స్ బికమ్ యాక్షన్స్, యాక్షన్ బికమ్స్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ బికమ్స్ పర్సనాలిటీ, పర్సనాలిటీ ఇస్ అవర్ క్యారెక్టర్, పర్సనాలిటీ బికమ్స్ అవర్ క్యారెక్టర్. ఓకే, ఫస్ట్ థాట్స్ నుంచి మారుతూ వస్తే డెఫినెట్లీ నీ క్యారెక్టర్ కూడా మారుతుంది. ఓకే, దానికి ఓన్లీ మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారాలి అంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ వాళ్ళతో నువ్వు కలిసి ట్రావెల్ చేయాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళలాగా తయారవుతారు. నీకు ఏ క్యారెక్టర్ కావాలనో ఆ క్యారెక్టర్ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. సో ఐ థింక్ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ డిస్కషన్స్ టుడే. అండ్ టుమారో ఐ ఇన్వైట్ ఎవ్రీబడి ఫర్ అవర్ VOP, Telugu VOP happening at 6 o'clock in the evening. Mana Prem sir will be coming as a keynote speaker. I think last week mana Prem sir miss ayam, but this week he is going to come as a keynote speaker. And amazing testimonials mana daggara unnai. Product testimonials, income testimonials. Chaala mandi chusi అది నేను నమ్మను 1 lakh వీక్లీ అంటే నేను నమ్మను, 50,000 వీక్లీ అంటే వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ట్రైపార్టీ కాల్స్ లో చాలా సార్లు నేను బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా చూపించాల్సి వస్తుంది చాలా మంది. ఎంతమందికి జరుగుతుంది ఇది? అందుకే పెద్ద ఇన్కమ్స్ చూపేట్ల. ప్రేమ్ సార్ ఇన్కమ్ గురించి మాట్లాడితే అసలు చాలా మంది నమ్మరు. వీళ్ళు మోసం చేస్తున్నట్టు డిసైడ్ అవుతారు, వీళ్ళేదో మోసం చేస్తున్నారు అటువంటి ఇన్కమ్స్ అని చాలా మంది నమ్మట్లేదండి. సో ఇలాంటి ఛాలెంజెస్, అంత మంచి సక్సెస్ మనం ఈరోజు ప్రతి ఒక్కరు తీసుకుంటున్నాం. సో కమ్ విత్ యువర్ మాక్సిమం గెస్ట్. 100% ఐ కెన్ గ్యారంటీ కాల్లో లాస్ట్ వరకు వాడు ఉన్నాడు అంటే డెఫినెట్లీ కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా స్టార్ట్ చేస్తాడు, ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది తీసుకుంటాడు. కామన్ సెన్స్ ఉంటే లాస్ట్ వరకు వాడు కాల్లో ఉంటే డెఫినెట్లీ హీల్ బి యువర్ కస్టమర్ ఆర్ డెఫినెట్లీ హీల్ బికమ్ యువర్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, సో నౌ ఆల్ ద వెరీ బెస్ట్. విత్ దిస్ వీ కెన్ సైన్ అప్ ఫర్ టుడే అండ్ బ్యాక్ టు హోస్ట్ Chiranjeevi. We can wind up today's session. Yes sir. So Balaji, I need to give to Balaji. So Balaji has started this. So Balaji sir ke credit. Yes, Balaji sir, you can take it. And Balaji, what is your income? I forgot to ask. What is your income? 36,750 sir. రూబీ పిన్ మెరిసిపోతుంది. ఎస్, సో గైస్ మీరు ఇక్కడ ఈరోజు కాల్లో ఉన్న ప్రతి రూబీస్, ఈవెన్ శరత్, ఎవ్రీబడి మినిమం 25,000-30,000 ప్రతి ఒక్కరు రూబీ ఎగ్జిక్యూటివ్స్ మెయింటైన్ చేస్తారండి. అమేజింగ్ ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. సో ఇందాక చిరంజీవి చెప్పినట్టు మనం అనుమానం స్టేజ్ నుంచి, అనుమానం కాదు అవమానం స్టేజ్ నుంచి అనుమానం స్టేజ్ కి రావాలంటే రూబీ ఎగ్జిక్యూటివ్ స్టేజ్ కి రావాలి. ఓకే, సో డ్రీమ్ ఫర్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ బాలాజీ, బ్యాక్ టు యూ. Yes, so thank you so much Arjun sir, Chiranjeevi sir, and wonderful session this is. So we got lot of information and so ela reach avali and
ఫస్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో చాలా విషయాలు నేర్చుకున్నాం. అండ్ హోప్ సో ఇవన్నీ కూడా ఫీల్డ్ లో అప్లై చేయడానికి ప్లస్ చాలా మంచి ప్రొడక్టివిటీ రావడానికి చాలా బెస్ట్ గా హెల్ప్ అవుతాయి. అండ్ వి ఆల్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్. అండ్ సో వీ విల్ నాట్ రిపీట్ ద మిస్టేక్స్. సో చాలా మంది చేసింటారు, బట్ నేను కూడా చాలా ఇప్పుడు మీరు చెప్పిన డిస్కషన్ లో చాలా మిస్టేక్స్ నేను చేశాను. బట్ కానీ ఒకసారి ఈ మిస్టేక్స్ తెలిసిన తర్వాత మళ్ళీ వాటిని రిపీట్ చేయలేదు. సో ఫ్రమ్ దట్ ఓన్లీ ఐ గాట్ ద గుడ్ రిజల్ట్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ డిస్కషన్. అండ్ so let's wind up the session. And so all the distributors, so thank you so much for being in the call till the end, and all the best for tomorrow's VOP. So promote maximum people and promote it with complete full zeal. And so tomorrow we are excited for wonderful VOP also. And thank you so much sir. Thank you all the co-hosts for making this event wonderful, and all the distributors.